సమయంలో మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు బైబిల్ స్టడీలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు కలిసి ఉండే మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు కలిసి ఉండే అందరం కలిసి చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకునవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అర్పించుకొని కాబట్టి అప్పగించుకోనేను. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మహిమగల సంఘము మనం చేయడం కొరకై ఆయనే తను తాను బలిగా అర్పించుకున్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క అనుభవం చూస్తున్నాము. ఆయన మనల్ని మహిమగల సంఘంగా చేయాలన్నది ఆయన ప్రణాళిక. సో ఈ మహిమగల సంఘముల గురించి చూసినట్టయితే మహిమగల సంఘం అంటే నలుగురు స్త్రీలను గురించి మనం ధ్యానిస్తున్నాం. సో మొదటి స్త్రీ ఎవరు? అవ్వ. రెండో స్త్రీ ఎవరు? సంఘము. మూడో స్త్రీ ఎవరు? బైబిల్లో 4 స్త్రీలు కనపడుతున్నారు. వారిలో మొదటి స్త్రీ అవ్వ, రెండో స్త్రీ సంఘము, మూడో స్త్రీ కననయున్న స్త్రీ, 4వ స్త్రీ చూసినట్టయితే ఎవరండి? వధువు. సో ఈ నలుగురు స్త్రీలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. వీరి యొక్క అనుభవాలు చూసినట్టయితే సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. అయితే ఈ 4 స్త్రీలలో నుండి ఎప్పటికే 2 స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం వారి జీవితాల గురించి. మొదటి స్త్రీ ఎవరు? హవ్వ. ఆమె గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రెండో స్త్రీ ఎవరు? సంఘం గురించి కూడా 7 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అవ్వ గురించి 7 విషయాలు, సంఘం గురించి 7 విషయాలు. మూడో స్త్రీ ఎవరు? కననయున్న స్త్రీ. ఈ కననయున్న స్త్రీ గురించి ఇప్పటికి ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏమి గురించి 7 విషయాలు ఉన్నాయి. సో ఇంతకుముందు 7 విషయాలు, 2 విషయాలు కూడా 7 విషయాలు, ప్రతి 7 విషయాలు కంప్లీట్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు చూసే మాట ఏంటంటే మూడో స్త్రీ కననయున్న స్త్రీ. ఏమి గురించి చూసినట్టయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటం ఉండెను. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆ స్త్రీని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ఆ స్త్రీ అంటే, ఆ స్త్రీని గురించి చూసినట్లయితే కననయున్న స్త్రీ గురించి ఆమె పాదముల కింద ఆమె సూర్యుని ధరించుకుంది. మొదటిగా ఆమె ఏం చేసిందండి? సూర్యుని ధరించుకుంది. 2 చంద్రుడు ఉన్నాడు ఆమె పాదముల కింద. 3 12 నక్షత్రములు. 4 గర్భవతి. 5 కననయున్న స్త్రీ. 6 రసవేదన. 7 ఆమె సంతోషిస్తుంది. సో ఈమె గురించి 7 విషయాలు. ఈ 7 ఇప్పటికే సూర్యుని ధరించుకున్న స్త్రీని గురించి చూసాం. సూర్యుడు అంటే ఏంటన్నది మనం 7 విషయాలు అయిపోయినాయి. తర్వాత చంద్రుడి గురించి కూడా చూసాం. తర్వాత మిగతా 5 విషయాలు చూడాలి. మొదటి 2 అయిపోతే ఇంకా 5 ఉంటాయి కదా, 5 చూడాలి. 5లో ఈరోజు మరొక మాట చూస్తున్నాం. ఏంటా మాట? 12 నక్షత్రములు. ఆమె 12 నక్షత్రములను ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగినటువంటి కిరీటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో అందుకే కననయున్న స్త్రీ గురించి ఒక ఫోటో కూడా మీకు ఇవ్వబడింది. వచ్చే వారం, ఈ వారం చూద్దాం అనుకున్నాం కానీ అన్ని బిజీల్లో కుదరలేదు. వచ్చే వారం ప్రభుత్వం అయితే పెద్ద లోగా అన్నది మనకి చూద్దాం. కాబట్టి ఇక్కడ కననయున్న స్త్రీని గురించి చూస్తున్నాం. ఈమె గురించి చూసినట్టయితే మొట్టమొదటిగా మనం ధ్యానించిన దాంట్లో ఈమె సూర్యుని ధరించుకున్నది అయిపోయింది. ఈమె పాదముల కింద ఉన్న చంద్రుడి గురించి మనం ధ్యానించాం. ఆ సూర్యుడు ఎవరు? ఆమె ధరించుకున్న సూర్యుడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకి మూల పురుషులుగా, ఇశ్రాయేలు ప్రజలకి పితరులుగా కనపడుతూ వస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలుకి ప్రాముఖ్యమైన, ఇశ్రాయేలు 12 గోత్రాలకు ప్రాముఖ్యమైన వారు ఎవరు? మొదటి వారు ఎవరు?
ఇస్రాయేల్కి 12 గోత్రాలకు ముందుంది ఎవరంటే యాకోబు. యాకోబు ముందుంది ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ముందుంది ఎవరు? అబ్రహాము. అబ్రహాము ముందుంది ఎవరు? తేరాహు. తేరాహుకు ముంగుటుంది నోవాకు. నోవాకు ముందుంది హానోకు. హానోకు ముందుంది షేతు. ఏమగారు అన్ని ఫోటోలు తీసుకొచ్చి ఫోన్లో రెడీగా పెట్టుకుని చెబుతుంది. సరే, ఆయనకు ముందుంది ఎవరు? షేతు. ఇది మొదటి సూర్యుని వారి యొక్క తేజస్సు, వారి జీవితంలో ఉన్న తేజస్సుని ఆమె ధరించుకున్న అనుభవం ఇక్కడ చూస్తూ వచ్చాం. రెండోదిగా ఆమె పాదముల కింద చంద్రుడి గురించి చూస్తున్నాం. చంద్రుడు ఎవరు అనంటే, చంద్రుడు ఎవరంటే ఏమని చెబుతున్నాం చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. బాగా చదువుకున్నాం అంటే ఫోన్ ఆపేయంగానే బుర్ర కూడా పోయినట్టుంది, మైండ్ కూడా పనిచేయట్లే. కాబట్టి ఆమె పాదముల కింద ఉంది ఎవరంటే చంద్రుడు. చంద్రుడి గురించి మనం చూసినట్లయితే ఆమె తల్లి సూచనగా ఉంది. ఏ తల్లి అని అంటే మనం చూస్తూ వచ్చాం మన పితరుల యొక్క తల్లుల గురించి. వారిలో మొదట ఆమె ఎవరు? శారా. రెండో ఆమె ఎవరు? రెబెకా. మూడో ఆమె లేయా. నాలుగో ఆమె రాహేలు. ఐదో ఆమె తామారు. ఆరో ఆమె రూతు. ఏడో ఆమె బెత్సెబా. సో వీళ్ళు ఈ యొక్క 7 స్త్రీల గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 21:6 శారా. ఆదికాండం 26 అధ్యాయం 6-7 వచనాల్లో రెబెకా. ఆదికాండం 29 అధ్యాయం 17 వచనం లేయా. ఆదికాండం 29 అధ్యాయం 18 వచనంలో రాహేలు. ఆదికాండం 38:11 రూతు తామారు. మరి రూతు గ్రంథం 4:13 రూతు. 2వ సమూయేలు గ్రంథం 7:17 బెత్సెబాను గురించి మనం చూస్తూ వస్తున్నాం. వీళ్ళు చంద్రుడి సూచనగా ఉన్నారు. వీళ్ళ మహిమ మీద, వీళ్ళ ఘనత మీద ఆ స్త్రీ ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అది గత వారం మనం ధ్యానించుకుంటూ వచ్చాం. సో ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్టయితే ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటి? 2 లైట్లు డల్గా ఉన్నట్టుండే, 2 డల్గానే ఉండే. సరే, త్వరగా ముగిద్దాం అయితే. సో ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు 3వ స్త్రీ గురించి చూస్తున్నాం. ఎవరు? 3వ స్త్రీ కాదు, ఈ స్త్రీ దగ్గర ఉన్నటువంటి కరుణైన స్త్రీ జీవితంలో 3వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 3వ కోణం అని అంటే ఏంటి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాము. మొదటి ఆమె గురించి 7 విషయాలు, ఈరోజు 3వ విషయాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాము ఆమె శిరస్సు మీద కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆమె శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండేను అని మనం చూస్తూ వస్తున్నాం. సో ఆ 12 నక్షత్రముల కిరీటాన్ని మనం చూస్తున్నాం. ఆ 12 నక్షత్రముల కిరీటములు ఎవరు అని అంటే వీరిని 2 భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలండి? 2 భాగాలుగా వీరిని విభజించవచ్చు. మొదటి భాగం ఏంటి అని అంటే ఆదికాండము. సో ఆదికాండము 37వ అధ్యాయం 10వ వచనం. మొదటి భాగము ఆదికాండము 37వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆదికాండము 37వ అధ్యాయము 10వ వచనం. పడుదుమో కాదు అది కట్ట చదవాలి సెంటెన్స్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, దేవుని లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ స్త్రీని చూస్తున్నాం. ఈమె జీవితాన్ని మనం చూసినట్టయితే ఈమె కననయ్య ఉన్న స్త్రీ. ఈమె గురించి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈమె ఈ కననయ్య ఉన్న స్త్రీకి సూర్యుని ధరించుకుంది. ఈమె పాదముల కింద చంద్రుడు ఉన్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. 3వది ఏంటి అని అంటే ఆమె శిరస్సు మీద ఏముంది? ఆమె శిరస్సు మీద 12 గోత్రాలు ఉన్నాయి. శిరస్సు మీద చంద్రుడు కదా, పాదాల కింద చంద్రుడు ఉంటాడు. శిరస్సు మీద 12 గోత్రాలు ఉన్నాయి.
12 నక్షత్రములు కలిగినటువంటి ఒక కిరీటం ఉంది. ఈ 12 నక్షత్రాలు దేని సాదృశ్యం అంటారంటే, ఒక కోణంలో చూసినట్టయితే ఇశ్రాయేలు పితరులైనటువంటి, అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఆరంభించబడక మునుపు ఉన్న 12 సూచన అంటారు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందున్నటువంటి ఎవరైతే ప్రాధాన్యత కలిగిన పెద్దలు ఉన్నారో అబ్రహాము అని, ఇస్సాకు అని, యాకోబు అని వీళ్ళని అంటారు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు అంటారు. ఏంటంటారు? 12 గోత్రికులు అంటారు. 12 గోత్రికులు అయితే మరి యోసేపు సాగిలు పడతలేదు కదా, అంటే అక్కడ 11 మందికి చూస్తుంది. కానీ ఇక్కడ ఏమో వాస్తవానికి ఈ 12 నక్షత్రాలు ఇశ్రాయేలు 12 గోత్రాలు అంటారు. కానీ యోసేపు దగ్గరికి వెళ్ళి అందరూ సాగిలు పడతలేదు తప్ప యోసేపు కూడా కలిసి సాగిలు పడతలేదు కదా. అంటే దీని అర్థం ఏంటి? ఇది కూడా కన్ఫర్మేషన్ లేనిది, ఇది కూడా కన్ఫర్మేషన్ లేదు. ఇంకొక మాట నూతన అనుభవం ఏంటంటే 12 నక్షత్రములు అని దేనికి సూచన ఉంటుందంటే, మరొక కోణాన్ని ఆలోచన చేస్తే దేని సూచన అంటే 12 అపోస్తలులకి సూచనగా కూడా ఉంది. సో ఈ మూడిట్లో మనం ఈరోజు చూసేటటువంటి మాట, 12 మంది ఇశ్రాయేల్ 12 గోత్రాలకు ముందు 12 మంది ఉన్న గోత్రికులు, లేదా 12 మంది ఇశ్రాయేల్ గోత్రికులు సూచనగా ఉంది, దానికి ముందున్న 12 మంది కానీ, దాని తర్వాత ఉన్న 11 గోత్రాలు 11 గోత్రాల సూచన కానీ, లేదంటే 12 అపోస్తలులకు సూచన కూడా ఈ యొక్క ఆమె ధరించుకున్నటువంటి కిరీటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు సూచన అండి? 12 అపోస్తలు ధరించుకున్నటువంటి 12 అపోస్తలకు సూచనగా మనం చూస్తూ రావచ్చు. అయితే ఈరోజు మనం చూసే కోణం ఏంటంటే, ఒక కోణంలో ఇప్పుడు మనకి ఈ 12 గోత్రాలకు ముందున్న 12 కావాలంటే వారి గురించి మనం తర్వాత ధ్యానిస్తాం. తర్వాత యోసేపు సాగిలి పడిన 11 గోత్రాల గురించి ధ్యానించాలంటే ఇక్కడ 12 కిరీటాలు ఉన్నాయి, కానీ 11 అక్కడ ఉన్నాయి. అంటే దాని గురించి కూడా మనం తర్వాత ధ్యానిస్తాం. ఇప్పుడు ధ్యానించే మాట ఏంటంటే 12 కిరీటాలు అంటే 12 అపోస్తలుకు సూచనగా ఉంటూ వచ్చింది. అంటే మనం ఇప్పుడు చూసే దాంట్లో, ఎందుకంటే 12 ముందున్న వారు ధ్యానించాలంటే టైం తర్వాత ధ్యానిస్తాం. 12 మంది అక్కడ 12 గోత్రాలు 12 నక్షత్రాలు కలిగిన కిరీటం ఉందంటే 12 గోత్రాలు కదా, అక్కడ 11 గోత్రాలే సాగిలి పడుతున్నాయి. అంటే అక్కడ అర్థం ఏంటి? వారి గురించి కూడా తర్వాత క్షుణ్ణంగా మనం ధ్యానిస్తాం. ఇప్పుడు ధ్యానించే మాట ఏంటంటే 12 అపోస్తుల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎవరి గురించి అండి? 12 అపోస్తుల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ 12 అపోస్తుల గురించి మనం చూసినట్టయితే వీరి జీవితాల్లో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూడొచ్చు. ఎందుకంటే అపోస్తుల కార్యంలో లూకాసు వార్తలో కానీ ఇంకా ఆ కోణంలో మనం చూసినట్టయితే ఈ అపోస్తుల గురించి కొన్ని విషయాలు చూడొచ్చు. లూకాసు వార్త 6వ అధ్యాయం. అపోస్తుల యొక్క జీవితాలు 12 నక్షత్రాలకి ఇది ఒక సూచనగా ఉంది. బట్ ఈ సూచన ఏంటనేది మరి తర్వాత చూద్దాం. ఇప్పుడు చూస్తాం, తర్వాత దీని గురించి క్షుణ్ణంగా ధ్యానిస్తాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట రాయబడుతుంది, మీరే చదవండి అమ్మా. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం ఉందా? లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే యేసు ప్రభువు వారు చేస్తున్న పని ఏంటంటే, ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి చూడండి. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి ఏం చేశాడండి? 12 మందిని ఏర్పరిచిన అనుభవం. కాబట్టి ఇక్కడ మొదటి కోణం చూసినట్లయితే యేసు ప్రభువు వారి యొక్క శిష్యుల గురించి చూస్తున్నాం. 12 నక్షత్రములు ఒక సూచన ఏంటంటే 12 అపోస్తులకి సూచనగా ఉన్న అనుభవాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఒక అనుభవమే కానీ ఇది పర్మనెంట్ అని కాదు. దీని గురించి తర్వాత నేను క్షుణ్ణంగా మీకు ఇచ్చినప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థం కాకపోయినా. సో ఈ 12 అని అంటే ఈ 12 అపోస్తుల గురించి మనం కొన్ని విషయాలు చూడవచ్చు. ఎవరి గురించి అండి? ఈ 12 అపోస్తుల గురించి. ఈ 12 అపోస్తుల గురించి చూసినట్లయితే వీరి అనుభవాల గురించి కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఆ 12 నక్షత్రములు 12 అపోస్తుల సూచనగా ఉంది. ఆ సూచన కొట్టడానికి కారణం ఏంటి? మనం చూసే దాంట్లో 12 అపోస్తులకు సూచన కొట్టడానికి కారణం ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభుని కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు.
ఇచ్చిన సమయానికై వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కానీ యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కొన్ని మీ వైపు చేస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట అక్కడ తీర్చమని, నాతో మాట్లాడమని, ఇక్కడ కూర్చొని నీ ప్రజలకు కూడా అవసరమైన మాటలు మీరు అనుగ్రహించి మహిమ పొందండి ప్రభా. వారి హృదయాలకి ఏ మాటలు అవసరము, ఏ తలంపులు అవసరము, మీ ఉద్దేశాలు ఏం అవసరమైతుండో, మీ మర్మాలు ఏవైతే వారి హృదయాలకు అవసరమో అవి మీరు బయలుపరిచి మహిమ పొందమని, ఈ వాక్యం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్య పెరుగు మేము జీవించడం కొరకు అవసరమైన మాటలు పరలోకం నుండి తెరవబడిన ఆకాశం మాకు అనుగురించి ఆకాశం ఇప్పి పడసలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నేను మేము బలహీనమే, మా చూపులు, తలంపులు, ఆలోచన, మాటలు, శరీరానుసరం, క్రియల ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, చూపు ద్వారా, విధముల ద్వారా ప్రభు ఎన్నో బలహీనతలు పొరపాటు చేసిన వారిని క్షమించి మీ రక్తంతో కడిగి ఈరోజు నీ పరిచయం నీ మహిమ కొరకు వాడుకొని మాకు అవసరమైన మాటలు కూడా అనుగ్రహించి మహిమ పొందమని, కరెంట్ ప్రభు కరెంటును కూడా మీ స్వాధీనంలో మీ చిత్తానుసారంగా అనుమతించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమె. అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, బైబిల్లో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే 12 అపోస్తుల గురించి మనం చూస్తున్నాం. ఆ 12 మంది 12 నక్షత్రాలకి ఆమె ధరించుకున్న కిరీటాన్ని సూచనగా కూడా ఉండారంటే ఇప్పుడు మనం చూసే అనుభవాన్ని బట్టి. వాస్తవానికి చాలామంది చెప్పేది ఆ 12 నక్షత్రములు కలిగిన కిరీటం ఏంటంటే ఇశ్రాయేలు 12 గోత్రాలకు ముందున్నటువంటి 12 పెద్దల గురించి చూపిస్తున్నారు. లేదా అవే కిరీటం దేని సాదృశ్యం చూపిస్తున్నారంటే యోసేపు దగ్గరకు వచ్చి మరి తన సహోదరులందరూ సాగిలి పడతారని దేవుడు ఇచ్చిన దర్శనమును బట్టి ఆదికాండం 37 అధ్యాయం 9-10 వచనాల్లో ఉన్న దర్శనాన్ని కూడా ప్రజలు అంటూ వస్తారు. అయితే అక్కడ 11 మందే ఉంటారు. 12 ఇక్కడ 12 ఒక కిరీటం 12 నక్షత్రాలు ఉన్నాయి. సో ఇది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన మాట. మరొక కోణం కూడా చూసినట్లయితే బైబిల్లో నూతన అనుభవంలో లోకస్వార్త 6:13 అపోస్తులకు సూచనగా కూడా ఉంది. 12 అపోస్తులను చూస్తూ వస్తున్నాం. 12 అపోస్తులు అంటే ఏంటి? వారు 12 నక్షత్రములుగా చూస్తూ వస్తున్నాం. మీరు అనొచ్చు 12 అపోస్తులని నువ్వు ఎందుకు అంటున్నావు బ్రదర్ అంటే 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు కదా. తనకిచ్చినటువంటి ధన్యతను ఏం చేశాడు? పోగొట్టుకుని తప్పిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మరి 11 మంది ఉంటే 12 నక్షత్రాలకు ఎలా సూచనలు? ఇప్పుడు బైబిల్ ప్రకారం 12 నక్షత్రాలు ఉంది. ఇశ్రాయేల్ 12 గోత్రాలు అయితే కాదు, ఎందుకంటే ఒక గోత్రం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మిగతా గోత్రాలు సాగిలు పడుతున్నాయంటే 12 అని మనం అనలేం. సరే వాళ్ళు కాదు, మరి వీళ్ళు చూసినట్టు వీళ్ళు 12 అంటారు కదా. ఒకడు ఎగిరిపోయాడు కదా, మరి ఎగిరిపోయినప్పుడు 12 నక్షత్రములు ఎలా ఉంటున్నాయి ఒక కిరీటం మీద? అంటే ఇది ఒక సూచన బట్టి మనకు అర్థం కావచ్చు. 12లో ఒకడు పోయాడు, 11 ఉన్నాయి. మరి కానీ తల మీద ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 12 నక్షత్రాలు కలిగినటువంటి కిరీటం ఉంది, అవునా? మరి అప్పుడు ఇక్కడ 11 కదా వస్తుంది, ఇక్కడ 12 ఎలా వచ్చింది? 12 రావడానికి లేదు కదా మరి అవకాశం. మరి అలాంటి అప్పుడు 12 రావడానికి అవకాశం లేనప్పుడు ఇక్కడ కూడా 11 నక్షత్రాలే ఉన్నాయి కదా. అక్కడ కూడా చూసినట్టయితే ఎక్కడ చూస్తున్నాము? ఆదికాండంలో చూసినట్టయితే యోసేపు తప్ప మిగతా 11 గోత్రాలు అక్కడ 11 నక్షత్రాలు కనపడుతున్నాయి. అపోస్తుల గురించి చూసినట్టయితే అపోస్తులు 12 ఒకటి తప్పిపోయాడు, మిగతా 11 మంది ఉంటారు, ఇక్కడ 11 నక్షత్రాలు కనపడుతున్నాయి. మరి 12వ నక్షత్రం ఎట్లా వచ్చింది? 12 అయి ఉండాలి కదా. ఆమె తల మీద 12 నక్షత్రం కలిగినట్టు కిరీటం ఉంది. సో ఆ కిరీటం నాకు ఉండాలంటే 12 నక్షత్రాలు కంపల్సరీ ఉండాలి. కానీ అపోస్తుల్లో చూసినా 11 మంది వస్తున్నారు. తర్వాత గోత్రికులు 12 గోత్రాల్లో చూసినా 11 గోత్రాలే వస్తున్నాయి. మరి ఒక అనుభవం అక్కడేమో యోసేపు ఉన్నాడు కాబట్టి యోసేపు పక్కన ఉన్నాడు, ఇక్కడ చూస్తే ఏదో తప్పిపోయాడు. మరి 2:11లో ఉన్నప్పుడు 12వది ఎలా వస్తుంది? 12వ గోత్రం ఎలా వస్తుంది? లేదా 12 అపోస్తులుగా ఎలా సిద్ధపరచబడుతున్నారు? అంటే 11 కదా అపోస్తులు ఉంది, వాడు తప్పిపోయాడు లేదా? చచ్చిపోయాడు కదా, దేవుడి నుంచి తప్పిపోయి పోయాడు కదా. మరి ఆ పోయినోని తీసేస్తే 11 ఉండేది. మరి 12 నక్షత్రాలు ఎలా కనపడుతున్నాయి? మీరు అనొచ్చు బ్రదర్ మరి దీన్ని ఎట్లా ధ్యానిస్తున్నారు? 12 అపోస్తులుగా మీరు ఎలా ధ్యానిస్తున్నారు అని అంటే దానికి ఒక లెక్క చెప్పొచ్చు. ఏంటది అది అని అంటే రండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనం నుండి మీరు చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనం నుండి 26 వచనాల వరకు త్వరగా చదవండి, ఎందుకంటే లైట్స్ కొద్ది ప్రాబ్లం ఉంటాయి కాబట్టి త్వరగా ముగిచ్చేస్తాం. ఈసారి పెద్ద లైట్లు కొనుక్కున్న వల్ల కరెంట్ వచ్చే లోపల దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే 11 మంది అపోస్తులు ఉన్నారు, 11 మంది ఆ గోత్రికులు ఉంటున్నారు. 12 గోత్రాల్లో 11 గోత్రాలే ఉంటున్నాయి, ఒక గోత్రం నిలబడి ఉంటుంది, 11 గోత్రాలు సాగిలు పడుతున్నాయి. తర్వాత 12 అపోస్తుల్లో ఒకటి తప్పిపోయాడు, 11 అపోస్తులే బతుకుంటాం కాదు ప్రభువులో ఉంటారు. మరి ఈ లెక్కను చూసుకుంటే 12 నక్షత్రాలకు ఎలా అవ్వబడుతూ వచ్చిందంటే చూడండి, ఇక్కడ రాయబడుతున్నమాట. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 23వ వచనం నుండి. అప్పుడు వారు యూస్తోను
మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపు మత్తయి అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరు హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటుకు పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వమును పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునడం అని కనపరచమనిరి. అంతటా వారు వీటిని గుర్చి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చాను కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా. ఇప్పుడు అర్థమైందా 12వ వ్యక్తి ఎలా వచ్చాడు? ఇక్కడ 12 నక్షత్రాలని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు నాకు బయలుపరిచిన కోణం ఏంటంటే 11 మంది వాస్తవానికి ఉన్నారు. కానీ 11 మందిలో 12 మందిలో 11 మంది ఉన్నప్పుడు ఒకడు పోయాడు. సో ఒకడు పోవటం ద్వారా ఏమవుతుంది? 11 అవుతున్నాయి. ఈ 11 ఉన్నప్పుడు 12ది అవ్వాలి. సో ఈ 12ది అవ్వాలంటే ఏం చేశారు? మళ్ళీ అపోస్తులు మొత్తం కలిసి ఒక ఇద్దరిని తీసుకొచ్చి, బరబ్బా అనే వ్యక్తిని, మత్తయి అనే వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? చీట్లు ప్రార్థన చేస్తున్నారు. అందరూ హృదయంలో ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు తప్పిపోయినటువంటి యోధ ఉన్నాడు కదా, అతని స్థానంలో ఇంకెవరినైనా నిలబెడతావా? అతని స్థానంలో ఇంకెవరైనా నిలబెట్టడానికి నువ్వు ఎన్నుకుంటే వీరిద్దరిలో ఎవరో తెలియపరచమన్నప్పుడు దేవుడు మత్తయి పేరట తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మత్తయి ఎక్కడికి వచ్చాడు అని అంటే అక్కడే రాయబడుతూ వచ్చింది చివరిలో 26 వచ్చిన చివరిలో అపోస్తులతో కూడా ఏం చేయబడ్డాడు? 11 మంది అపోస్తులతో కూడా ఏం చేయబడ్డాడు? లెక్కించబడ్డాడు. ఇప్పుడు చూడండి, 11 మంది అపోస్తులు 12 మందిలో ఒకడు చచ్చిపోయాడు. ఇప్పుడు 11 మంది అయ్యారు. 11 మందిలో ఇంకోటి ఏం చేయబడింది? ఒకటి కలపబడుతూ వచ్చింది. ఇప్పుడు ఎంతమంది అయినట్టు? ఇప్పుడు మరలా చూడండి, 11 మేము మరలా రిమైండ్ చేస్తాం చూడండి. 12 మంది అంటే ఇశ్రాయేలు గోత్రాలకు ముందున్న 12 మంది గురించి మనం ధ్యానించాలి. వాళ్ళ గురించి తర్వాత చూస్తాం. తర్వాత చాలా మంది బైబిల్ జ్ఞానం చెప్పేది ఏంటంటే, ఈ నక్షత్రాల గురించి ఇశ్రాయేల్ 12 గోత్రాలు అంటారు. 12 గోత్రాలు అయితే ఒక గోత్రం నిలబడి ఉంది అంటే 11 గోత్రాలు ఎక్కడ? యోసేపు ఎదుటి సాగిలు పెడుతున్నారు కదా, 11. సరే 12 మంది అపోస్తులు అనుకుంటే వారిలో ఒకడు తప్పిపోయాడు, 11 వచ్చారు. తప్పిపోయిన వారిలో ఇప్పుడు ఏం చేయబడుతుంది? తప్పిపోయిన 11 గోత్రాలు 11 అపోస్తుల్లో నుండి దైవ సంకల్పంలో నీ చిత్తం ఏంటన్నది మన శిష్యులు కనుక్కున్న అపోస్తులు ఇద్దరు పేరట చీటిగా ఒక పేరట వచ్చింది. అప్పుడు 11 + 1 ఎంత? 12. ఇప్పుడు 12 అపోస్తులు అన్నది ఇక్కడ కనబడుతూ వస్తుంది. ఈ 12 అపోస్తులు ఏమవుతున్నారు? ఆ స్త్రీ తన తల మీద ఉన్నటువంటి కిరీటానికి సూచనగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందండి మీకు? ఈ 11 మందిలో 11 మంది ఉంటే మళ్ళీ ఏమో కిరీటానికి వాళ్ళు సూచన కొంటారు. సో అందుకని ఏం చేశారు అపోస్తులు? ఆల్రెడీ ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి నీ చిత్తమైన వారు ఎవరో చెప్పమన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని అపోస్తుల తత్వాన్ని ఉండడానికి అర్హుడైన వాడిని ఎంచినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు 12 అపోస్తులు చేయబడుతున్నారు. ఇప్పుడు 12 అపోస్తులు వచ్చినప్పుడు ఏమైంది? ఈమె తల మీద ఉన్న కిరీటానికి 12 నక్షత్రాలు ఉన్నట్టు 12 అపోస్తులు కనపడుతున్నారు. అయితే 11 నక్షత్రాల వరకు ఓకే, కానీ 12వ నక్షత్రం అనేది మార్చబడింది. ఏంటి? యోధాకు ఉండాల్సిన ధన్యత ఎవరికండి? యోధాకు ఉండవలసిన ధన్యత పోయి మత్తయికి వచ్చింది. ఎవరికి? మత్తయికి వచ్చింది. అంటే ఈ 12వ నక్షత్రమైనటువంటి యోధాని దేవుడు తప్పించేశాడు. ఎందుకంటే తన అవిధేతలు, తన పొరపాటు, తను చేసిన తప్పును బట్టి. ఇప్పుడు ఆ స్థానంలో ఎవరిని ఫిలప్ చేశాడు? మత్తయిని. అంటే ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది, ఎంతమంది కనపడుతున్నారు? ఇప్పుడు పోనీ యోసేపుని తొలగించి ఇంకోటి నియమించడానికి ఆ గోత్రం సెట్ అయిద్దా? యోసేపే 12 గోత్రాల్లో ఒక గోత్రం కదా. యోసేపు లేదే ఇంకోటిని సమకూర్చడానికి లేదు కదా, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ యోధా పోయాడంటే ఇంకొక వ్యక్తిని ప్రభు సమకూర్చాడు, 12 అయ్యారు. మరి 12 ఆ గోత్రికుల్లో 12 గోత్రాల పేర్లు చెప్పండి. 12 గోత్రాల పేర్లు చెప్పండి. ఏంటి ఆ గోత్రాల పేర్లు? మొట్టమొదటి నుంచి చెప్పండి అమ్మా, చెప్పు. యాకోబు. ఏ ఊర్లో చదువుకున్నామ్మా బైబిల్? 12 గోత్రికుల పేరు చెప్పమంటే యాకోబు చదువుతుంది. యాకోబు ఏ గోత్రానికి సంబంధించినట్టు? యాకోబు నుండి, యాకోబు తర్వాతేగా గోత్రాలు స్టార్ట్ అయింది. యాకోబు గర్భవాసం పుట్టిన తర్వాత పిల్లల తర్వాత నుండే కదా, ఆ పిల్లల నుండే కదా గోత్రికులు స్టార్ట్ అయింది. మరి ఇంకా యాకోబు అని ఎట చెబుతా? ఇప్పుడు 12 ఆ గోత్రికుల పేర్ల గురించి చెప్పండి. వారిలో మీరు చెప్పాలంటే, మీరు అంతా చదవాలంటే, బైబిల్ చదవాలంటే రేపు కాదు 10 రోజులు పెట్టింది మీకు. నేను ఒకటే క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో చదువుతా చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం చదివితే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మొదటి గోత్రము రూబేను, రెండో గోత్రం ఏంటి? షిమ్యోను, మూడో గోత్రం ఏంటి? లేవి, నాలుగో గోత్రం ఏంటి? చెప్పండి. యోధా. ఐదో గోత్రం ఏంది? చెప్పండి. ఇవన్నీ మీరు చదవండి. మీరు చదవుకోకుండా ఇక్కడికి వచ్చేసి మందిరానికి వచ్చి కూర్చుంటే ఎట్లా చెప్పండి? అవునా కదండి? ఈ 12 గోత్రాలే తెలియపోతే ఎట్లా?
చూడండి 12 గోత్రాలు. సరే ఈ వారం వదిలేసేసేయండి. నేను తర్వాత వారం అన్న చూడండి. రూబేను, షిమ్యోను, లేవి, తర్వాత యోధ, తర్వాత ఇంకా చూసినట్లయితే ఇంకా చాలామంది వస్తున్నారు. యోధ తర్వాత జబులోను, తర్వాత ఇషాకారు, తర్వాత దాను, ఇంకా తర్వాత చూడగా ఇంకా చాలామంది ఉంటారు. నఫ్తాలి కానీ వీళ్ళందరూ, అషేరు కానీ. సో వీళ్ళందరూ గురించి చూసినట్లయితే వీళ్ళందరూ 12 గోత్రికులుగా ఉంటూ వస్తున్నారు. ఆదికాండం 49వ అధ్యాయం చదివితే మనకు ఆ గోత్రాల గురించి అర్థమైంది. చదవకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇంతే. కాబట్టి ఈ 49వ అధ్యాయం చదివితే 12 గోత్రాలు. 12 గోత్రాలు ఒక గోత్రం ఏమవుతుంది? అసలు ఈ 12 గోత్రాలు ఆరంభించబడిన వారిలోనే 12 గోత్రాల్లో ఆరంభించబడిన పురుషుల్లో మొదట ఎవరు ఉన్నారు? రూబేను. రూబేను తర్వాత 4వ వ్యక్తి ఎవరు? యోధ. అంటే ఎట్లా చూసుకుంటూ వెళ్తే యోసేపు వీళ్ళందరూ కనపడుతున్నారు కదా, కనపడుతున్నారు లేదా? యోసేపు వీళ్ళందరూ కూడా. అంటే యోసేపు వీళ్ళందరూ కనపడుతున్నారంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆ గోత్రాలు ఆరంభించబడిందే యోసేపు ద్వారా. సరే, యోసేపుతో లెక్కించబడే గోత్రం ఆరంభించబడింది యాకోబు తర్వాత, అవునా? మరి యోసేపుని పక్కన పెట్టినప్పుడు అది 11 గోత్రాలుగా ఉంటుంది కానీ 12 గోత్రం కాదు కదా. అంటే యాకోబుకి ఇంకో కుమారుడు ఉండడా? 13వ కుమారుడు లేడు కదా. పోనీ యోసేపు చనిపోయి ఇంకోటి పుట్టుంటే 12 గోత్రాలు లెక్కించవచ్చు. కానీ యోసేపు బ్రతికే ఉన్నాడు కదా. మరి 12 గోత్రాలు లెక్కించాలే కానీ 11 గోత్రాలు నిలవబడిన వాటిలో సాగిలిపడిన వాటిలో 11 గోత్రాలు కానీ 12 గోత్రాలు కాదు కదా. మరి ఆ లెక్కను చూసుకుంటే ఇది లెక్కలోకి రాదు. ఇప్పుడు చూడాల్సిన సందర్భం ఏంటంటే 12 మంది అపోస్తుల్లో ఒకడు తొలగించబడిన వాడిని ఫిలప్ చేయటానికి మరొకరిని అపోస్తులు దేవుని చిత్తం ఎన్నుకున్నప్పుడు, దేవాన్ని చిత్తం ఏంటని ఎన్నుకోవటం అంటే వాళ్ళు తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు 12 అపోస్తులు కనపడుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? యాక్చువల్లీ 12 మందిలో ఒకడు పోయిన తర్వాత మరలా ఏం చేశారు? ప్రభు చిత్తం వల్ల ప్రభుకి అప్పచెప్పినప్పుడు ప్రభు ఇంకొక అతన్ని అపోస్తులుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ అపోస్తులుగా ఎక్కడ ఉండాలంటే 12 గుమ్మాల పైన సింహాసనం పైన కూర్చున్న అనుభవాలు కూడా ఉంటున్నాయి. అవి తర్వాత మనం రాను మనకు అర్థమైపోయింది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మొదటి కోణం ఇంకా మనం వర్తమానం స్టార్ట్ అవ్వాల. సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 12 నక్షత్రాలు 12 అపోస్తులకు మనం సూచనగా చూస్తున్నాం ఈరోజు ధ్యానించే మాట. ఎందుకు వీరి గురించే చూస్తున్నాం అన్నది కొద్దిగా మీకు తర్వాత అర్థమైంది. సో ఈ 12 గోత్రాల గురించి చూసినట్లయితే 12 నక్షత్రములు అపోస్తులకు సూచనగా ఉండడానికి కారణములు ఏంటి అని అంటే ఒక 7 విషయాలు చూడవచ్చు. చూడండి, అపోస్తులు అపోస్తులు 12 నక్షత్రములకి సూచనగా ఉండడానికి కారణం. అపోస్తులు 12 నక్షత్రములకు సూచనగా ఉండటానికి కారణములన్న. అపోస్తులు 12 నక్షత్రములకు సూచనగా ఉండటానికి కారణములు ఏంటంటే, ఈరోజు కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తా. వీళ్ళు ఎందుకుంటున్నారు అన్నది వీళ్ళు అయిన హతసాక్షులను బట్టి వీళ్ళు 12 గోత్రాల సూచనగా ఉన్న అనుభవాన్ని కూడా మనం చూడొచ్చు. ఏంటంటే వాళ్ళు హతసాక్షులుగా చేయబడిన అనుభవాన్ని బట్టి 12 గోత్రాల సూచనగా ఉన్న అనుభవాన్ని మనం చూడొచ్చు. సరే, వాటి గురించి తర్వాత నేను ధ్యానిస్తాను. వీళ్ళ గురించి అంటే వాళ్ళ గురించినటువంటి మర్మాలు బయలుపరిచేటప్పుడు దేవుడు అన్ని మన హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి అన్ని బయలుపరుస్తాడు. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట అపోస్తులు 12 నక్షత్రములకు సూచనగా ఉండడానికి కారణములు. మొదటి కారణం లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవండి, సమయం లేదు, లైట్ కూడా ఫీల్ అయిపోతుంది కూడా త్వరగా ముగిద్దాం. ఇప్పుడే మెయిన్ వర్తమానం మనకు స్టార్ట్ అయింది. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం. చాలా ఆగమ్మా, ఆగు. సగం కూని సగం మంచిది అవుతుంది. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టింది. కాబట్టి ఈ
అపోస్తులు 12 నక్షత్రము సూచనగా ఉండటానికి ఒక రీజన్ అంటే ఇది ఉందన్నదాని సూచనే. దీని గురించి పర్మనెంటా కాదు, ఇది కన్ఫర్మా కాదన్నది తర్వాత నెక్స్ట్ వర్తమానంలో మీకు నేను తెలియపరుస్తాను. ఒకవేళ 12 గోత్రాలకు ఇవే సూచనలు అయితే కారణం ఏంటంటే మొదటిగా అపోస్తులు 12 నక్షత్రములకు సూచనగా ఉండటానికి కారణం ఏంటంటే ప్రభు ద్వారా ఏర్పరచబడిన వారు వాళ్ళు 12 నక్షత్రం సూచనగా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రభు ద్వారా ఏర్పరచబడిన వారు. అవునా కదండి? సో ఇక్కడ యేసు ప్రభు గురించి చూసినట్టయితే లూకాసు వార్త 6:13లో ప్రభు ద్వారా ఏర్పరచబడిన అనుభవం. లూకాసు వార్త 6:13 వచ్చిన చూడగా ఉదయమైనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచుకుని వారిని అపోస్తులుగా చేశాడంట. సో అపోస్తులు 12 మంది 12 నక్షత్రాలకు సూచనగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వారు ప్రభు ద్వారా ఏర్పరచబడిన వారు. ఎవరి ద్వారా ఏర్పరచబడ్డారండి? ప్రభు ద్వారా. ప్రాముఖ్యంగా అపోస్తులు ప్రభు ద్వారా ఏర్పరచబడ్డారు కాబట్టి ప్రభు కృపను బట్టి ఏర్పరచబడిన వారు ఉంటారు. ప్రభు దైవ సంకల్పంలో అపోస్తులు ఏర్పరచబడిన వారు ఉంటారు కాబట్టి 12 కూడా దేవుని చిత్తంలో దేవుని సంకల్పంలో 12 నక్షత్రముల వలె ఏర్పరచబడి ఉన్నారు కాబట్టి వారు 12 అపోస్తులుగా ఏర్పరచబడ్డారు కాబట్టి వారు 12 నక్షత్రాల సూచనగా ఉంటారు. ఈ 12 నక్షత్రాల సూచన నేను ఎందుకంటానంటే బైబిల్లో రాయబడుతున్న మాట ఏంది? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారండి? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లే వారు ఉంటారంటే ప్రకాశించే వారు ఉంటారు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 12 అపోస్తులు కూడా 12 నక్షత్రాలు సూచనగా ఉండి ఒక్కొక్క నక్షత్రమును దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ 12 నక్షత్రాలను దేవుడు ఏర్పరచుకోవడం ద్వారా ఈ 12 నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం తన యొక్క తేజస్సును బట్టి ప్రకాశించేదిగా ఒక్క కిరీటంగా చేయబడింది. ఆ ఒక్క కిరీటమే క్రీస్తు ప్రభువులు కట్టబడ్డారన్న దానికి సూచన. ఆ కిరీటాన్ని చూసుకున్నట్లయితే ఆ క్రీస్తులో కట్టబడ్డారు. ఆ 12 క్రీస్తులో ఏర్పరచబడి యేసు ప్రభువులోనే ఆ 12 ఉన్నారన్న దానికి సూచన. ఒక మాట చెప్పాలంటే ఆ కిరీటానికి ఏముండయండి? 12 నక్షత్రములు ఉన్నాయి. అంటే ఆ కిరీటం బయట ఉండయా, కిరీటం పక్కన ఉండయా, కిరీటంలో ఉండయా 12 నక్షత్రాలు? మీరు చెప్పాలి. ఇది కిరీటం 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు మన గడియారం ఉంది కదండి, ఆ గడియారాన్ని చూసైనా 12 అపోస్తుల గురించి చెప్పేయచ్చు. 12 గంటలు ఎందుకు అంటే 12 అపోస్తులు 12 మంది చెప్పండి. 24 గంటలు అంటారు కదా, 24 గంటల సూచన ఏంటి చెప్పమంటారా? 12 12గా విభజిస్తారు. ఒక 12 ఏంటి? ఇశ్రాయేలు 12 గోత్రాలు. మరో 12 ఏంటి? అపోస్తులు 12 మంది. ఆ 12 మంది ఈ 12 మంది కలిపితేనే 24 గంటలు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే 25 గంటలు అన్నది వచ్చింది త్వరలో అన్నాడు. 25 రాదు, ఏమి రాదు, అది వచ్చే లోపల ప్రభు వచ్చేస్తాడు, వెళ్ళిపోతాం కూడా మనం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే 24 గంటలు అంటే 24 మంది, వారిలో 12 గోత్రికులు 12 అపోస్తులుగా మనం చూస్తూ వస్తున్నాం. సరే, వాళ్ళ సబ్జెక్ట్ అన్న తర్వాత చూద్దాం. కాబట్టి 12 ఒక నక్షత్రానికి 12 ఒక కిరీటానికి 12 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాలు ఎక్కడ ఉండే? కిరీటంలోనే ఉంటాయి కాబట్టి కిరీటానికి వెలుపడ ఉండయా? ఒకసారి మీ ముఖాలకి లైట్లు వేసి చూపించండి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారా లేదా నాకేం అర్థం కావట్లా, నన్ను చూస్తున్నారా, నిద్రపోతున్నారా అన్నది కూడా అర్థం కావట్లా. కాబట్టి 12 గోత్రాలు 12 అపోస్తులు ఇక్కడ ఏమైనా పడుతూ వచ్చిందండి? కిరీటానికే ఉంటాయి కదా 12 నక్షత్రాలు. అంటే అర్థం ఏంటి? అపోస్తులు క్రీస్తులోనే ఉంటారు తప్పక క్రీస్తులో ఉన్న అపోస్తులకు తప్పక ఇంకొకరికి అవకాశం లేదు. క్రీస్తులో ఉన్నటువంటి అపోస్తులకు మాత్రమే, క్రీస్తులో ఏర్పరచబడిన వారు, యేసు ప్రభు ద్వారా ఏర్పరచబడినటువంటి అపోస్తులకు తప్పక ఈ ధన్యత మరొకరికి లేదన్నది ఆ కిరీటం చూపిస్తుంది. ఆ కిరీటానికి 12 నక్షత్రాలు ఎలా అతకబడి ఉన్నాయో క్రీస్తు యేసులో ఏర్పరచబడినటువంటి అపోస్తులకు తప్పక మరొకరికి ఆ ధన్యత లేదన్నదని సూచన. అంటే మొదటి కోణం ఏంటంటే అపోస్తులు 12 నక్షత్రాల సూచన ఉండడానికి కారణం ఏంటంటే ప్రభు ద్వారా ఏర్పరచబడ్డారు. అంటే ప్రభు లోపల ఉంటాడు. ఆ కిరీటం ప్రభు అన్నప్పుడు అంటే ఒక సూచన చెప్పాలంటే ఆ కిరీటం ప్రభు ఉంటే ఆ కిరీటం లోపల 12 నక్షత్రాలు ఉండే కిరీటం ఆనుకుని, అంటే క్రీస్తు లోపటే ఈ 12 అపోస్తులుండి ప్రపంచం మొత్తాన్ని కూడా దేవుని యొక్క సువార్తని వారు ఏ ప్రభువులైతే అంటకట్టబడి ఉంటాడో ఆ ప్రభువుని సకల ప్రజలకు తెలియపరిచిన వారు ఉంటారు. సో మొదటి కోణం ఏంటంటే మొదటి కోణం అపోస్తులు 12 కిరీటాలకి 12 నక్షత్రాలకి సూచనగా ఉండడానికి కారణం ఏంటంటే వారు మొట్టమొదటి ప్రభు ద్వారా ఏర్పరచబడ్డారు. రెండోదిగా చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయం 15-16 వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయం 15వ వచనం మరియు 16వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం.
చదువుతారు ఎవరైనా? ఇక్కడ రెండో కోణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే నేను చదువుతా చూడండి. మీరు చదివి నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఏం చదివారు అన్నది కూడా పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి నేను చదువుతున్నా చూడండి. ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే లూకా సువార్త 22వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏమని ఉంటుందంటే, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మీకు ఆశపెడితేని అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను వారితో చెప్పి. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అపోస్తులు 12 నక్షత్రం సూచనగా ఉండటానికి మరొక రీజన్ ఏంటంటే, ప్రభు ఆశపడినటువంటి పస్కాలో వారు కూడా భుజించిన వారు ఉంటారు. ప్రభు ఆశపడినటువంటి ఆశపడిన పస్కా అంటే దానికి వ్యాఖ్యానములు ఎలా రాయబడుతూ వచ్చింది. ప్రభు మనస్పూర్వకంగా ఏంటండి, ప్రభు మనపూర్వకంగా ఇష్టపూర్వకముగా, చూడండి అక్కడ ఏమనుంది, ఆశపడిన అంటే మనపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభు ఏ యొక్క పస్కాలైతే పాల్గొనాలని ఇష్టపడ్డాడో, ఆయన కలువరిశిలోకి వెళ్ళక మునుపు, ఆయన చనిపోక మునుపు, ఆయన మరణించక మునుపు ఏ పస్కా పండుగలైతే మనస్ఫూర్తిగా ఆయన పాల్గొనాలని ఇష్టపడ్డాడో, ఆయన మనస్ఫూర్తిగా పాల్గొన్నటువంటి ఆశపడినటువంటిది అంటే మనస్ఫూర్తిగా పాల్గొన్నటువంటి పస్కాలో ఈ 12 కూడా భుజించిన ధన్యత ఉంది. అయితే ఒకటి తప్పిపోయాడు, మళ్ళీ ఆ అనుభవంలోకి మళ్ళీ ఇంకోటి వచ్చేస్తున్నాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే, అపోస్తుల 12 నక్షత్రములు సూచనగా ఉండడానికి రీజన్ ఏంటంటే, వారు ప్రభు ఇష్టపడినటువంటి, ప్రభు ఆశపడిందంటే ప్రభు మనస్ఫూర్తిగా మనపూర్వకంగా పాల్గొన్నటువంటి పస్కా పండుగలో వారు కూడా పాల్గొన్న వారు ఉంటారు. ప్రభు పస్కా పండుగలో పాల్గొన్నాడంటే ఆశపడి, అది చూడండి అంత గొప్ప మాట. ప్రభు ఆశపడ్డాడంట. దేనికి ఆశపడ్డాడు ప్రభు? చూడండి దేనికి ఆశపడ్డాడు. 15 వచ్చిన, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపాలని మిక్కిలి ఆశపడుతున్నాడంటే ప్రభువే ఆశపడ్డాడు. నా శిష్యులతో, నా 12 మంది శిష్యులతో, నేను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులతో నేను ఇష్టపూర్వకంగా, నేను ప్రేమపూర్వకంగా నేను వారికి బయలుపరుస్తున్న కోణంలో వారితో పాటు నేను కలిసి నా ప్రియమైనటువంటి ప్రియ సహోదరులతో, నా 12 మంది శిష్యులతో నేను కలిసి పస్కాను భుజించాలని ప్రభు ఇష్టపడ్డాడు. ఇది ఎంత గొప్ప పస్కా పండుగ చూడండి. యేసు ప్రభు వారు పస్కాలో పాల్గొనక మునుపు జరిగిన పస్కా పండుగలు వేరు, ఆ తర్వాత చేస్తున్న పస్కా పండుగలు వేరు. కానీ ఇది చాలా విలువైన పస్కా పండుగ. ఇది ఎలాంటిదంటే, ప్రభు ఆశపడ్డాడు. ఒక దేవుడే ప్రజలతో ఆశపడి పాల్గొన్న పస్కా పండుగ ఇది. ఇంత గొప్ప పస్కా పండుగలో ఎవరున్నారండి ఆయనతో పాటు? అది 12 నక్షత్రాలకు సూచనగా ఉండటానికి రీజన్ ఇదే. 12 అపోస్తులు 12 నక్షత్రాల సూచనగా ఉండడానికి కారణం ఏంటంటే, వారు ప్రభు ద్వారా ఏర్పరచబడినారు. వారు ప్రభు ఆశ అంటే మనపూర్వకంగా పాలు పొందాలని కోరినటువంటి పస్కా పండుగలో వారు కూడా పాల్గొన్నారు. ప్రభు ఇష్టపడి, ప్రభు కావాలని, ప్రభు ఇష్టముతో, ప్రభు మనస్ఫూర్తిగా పాల్గొనాలనుకున్నటువంటి పస్కా పండుగలో, ఆ పస్కాలో అపోస్తులు కూడా పాల్గొన్నారు. అందుకే వారు అలా తేజస్తో ఉండారు. ప్రభు ఇష్టపడిన పస్కాలో చూడండి, ప్రభు ద్వారా ఏర్పరచబడిన రీతిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రకాశించే నక్షత్రంలోనే ఉంటారు. ప్రభు ఇష్టపడిన, మనస్ఫూర్తిగా పాల్గొన్నటువంటి, ప్రభు ఆశపడినటువంటి పస్కాలో ప్రభు వారితో పాటు ప్రభు వారి శిష్యులు 12 మంది పాల్గొన్నారు. కాబట్టి ఆ 12 నక్షత్రం వల్లే ప్రకాశించేవారు. అంటే ప్రభు ఇష్టపడినటువంటి పస్కాలో, ప్రభు ఇష్టపడిన పస్కా పండుగలో ప్రభుతో పాటు ఆ పండుగలో ఆయనతో పాటు ఆ పస్కాలో భుజించినటువంటి వారు ఎలా ఉంటారండి చెప్పండి? ఆ పస్కాలో ప్రభు ఆశపడి, ప్రభు మనస్ఫూర్తిగా కోరుకున్న పస్కాలో పాల్గొన్నవారు 12 నక్షత్రం వలె ప్రకాశించేవారు కొంటున్నారు. ఇది రెండవ కోణం. మూడవ కోణం చూసినట్టయితే అపోస్తులు 12 నక్షత్రం సూచనగా, 12 నక్షత్రములకు సూచనగా ఉండటానికి మూడో రీజన్ ఏంటంటే, రండి మూడో మాట, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనం.
అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34 వచ్చిన త్వరగా చదవండి అమ్మ. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం క్షమించండి 34 వచ్చిన. అన్నా మీరు ఎన్నో వచనం చదువుతున్నారు? నేను చదువుతున్నా చూడండి 33. ఇదిగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇదేనా మీరు చదివింది? 33 చదవలేదా? 34 చదివారా? సరే 34 ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడి అన్నమాట. ఏమని రాయబడితే వచ్చింది? 33 క్షమించండి 33 చివరిలో దైవ కృప అందరికీ అధికం. ఎవరందరికీ? ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దైవ కృప. చూడండి, అపోస్తులు అందరికి కూడా ఎలా ఉంది? దైవ కృప అధికముగా ఉందంట. కాబట్టి అపోస్తుల కార్యం 4:33లో క్షమించండి 33లో మనం చూసినట్టయితే దైవ కృప అందరికి అధికముగా ఉండెను. అపోస్తులు 12 మంది ఆ యొక్క కననయున్న స్త్రీ ధరించుకున్నటువంటి ఆ తల మీద ఉన్నటువంటి కిరీటానికి 12 నక్షత్రాలు కనపడుతున్నాయి. ఆ నక్షత్రానికి అపోస్తులు సూచన కొనడానికి కారణం ఏంటంటే దైవ కృప అపోస్తులకి అందరికి తోడుగా ఉంది. దైవ కృప అంటే దైవము అంటే ఎవరు? మన ప్రభువైన యేసు ప్రభువారు. కాబట్టి దేవుని యొక్క కృప, ఆ దైవ కృప ఏమైపోతూ వచ్చిందండి? అందరికీ అధికముగా ఉంది. వారందరిపైన దేవుని కృప అధికముగా ఉంది కాబట్టి, ప్రభు యొక్క కృప అధికముగా ఉంది కాబట్టి, ప్రభు యొక్క కృప హెచ్చుగా ఉంది కాబట్టి అందరిపైన, ప్రతి ఒక్క అపోస్తుల పైన దేవుని కృప హెచ్చైన రీతిలో ఉంది కాబట్టి వారు ఏం చేయబడుతున్నారండి? అపోస్తులు 12 నక్షత్రాల సూచనగా ఉంటూ వస్తున్నారు. దైవ కృప అధికముగా ఉంది. సో దైవ కృప అధికంగా ఉండబట్టే కదా ఆ పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేసింది. దైవ కృప అధికంగా ఉండబట్టే కదా యాకోబుని రంపంతో చంపింది. అవునా కదా? రంపంతో కడుగుతో చంపింది. దైవ కృప అధికంగా ఉండబట్టే కదా స్టెఫెన్ని మన యొక్క మరి చెన్నై ఆ ప్రాంతం మెడ్రాస్ ఆ ప్రాంతంలో, ఎక్కడండి? మెడ్రాసే కదా, మెడ్రాస్ ఆ ప్రాంతంలోనే చంపింది. మరి ఎందుకు చంపుతూ వచ్చారు? ఇవన్నీ కారణాలు ఏంటి వచ్చిందంటే దైవ కృప అపోస్తులు 12 మీద అభివృద్ధిగా అధికమైన రీతిలో ఉంది కాబట్టి దైవ కృప కలిగి వాళ్ళు చేసే సేవ, వాళ్ళు చేసే పరిచర్య, వాళ్ళు చేస్తున్న బోధ, వాళ్ళు చేస్తున్నటువంటి వాక్య పరిచర్య ఇవంతటిని చూసి శత్రువు ఓర్చుకోలేక దైవ కృప కలిగిన ప్రతి అందరూ కూడా 12 మందిని 12 కోణాలు చంపడానికి ఇష్టపడుతూ వచ్చింది. అయితే 12 అపోస్తులు 12 నక్షత్రాలకు సూచన కొనడానికి మూడో రీజన్ ఏంటంటే వాళ్ళు దైవ కృప అందరికీ ఉంది. అందరిలో దైవ కృప ఉంది. అందరి ఏళ్ళ దైవ కృప ఉంది. అందరిలోనూ దేవుని యొక్క దైవ కృప, దేవుని యొక్క కనికరం కలిగినటువంటి కృప అందరిలో నింపబడి ఉంది. కాబట్టి వాళ్ళు దేవుని దైవ కృపతో నింపబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు చూడండి, మనం పూర్తిగా దేవుని కృపతో నింపబడుతున్నామా? మనం పూర్తిగా దేవుని కృపతో మనం నింపబడలేకపోతున్నాం. మనం ఏంటంటే మన జీవితం చూసినట్టయితే ఒక సట్రం లాగా ఉండేది, ఒక జీరో, ఒక రౌండ్. దాంట్లో నేను చూపిస్తా చూడండి. ఇది మీకు ఏమైనా కనబడుతుందా? కనబడతలేదా? కనబడపోతాం ఇంకా మంచిది. కాబట్టి నేను ఒక రౌండ్ వేసి ఒక జీరో లాంటి రౌండ్గా చుట్టిన. దాంట్లో ఒకసారి నుంచునే చూడండి, ఇబ్బంది ఏం లేదండి ఇక్కడ. కాబట్టి దాంట్లో మనం చూసినట్టయితే ఒక గీత ఎట్లా ఉంది చూడండి. ఇది ఆత్మీయ జీవితం. ఇంకోటి ఇటు ఉంది లోకము. ఇది శరీరాశులు. ఏంటి కనబడుతుంది ఇప్పుడు అందరికి కూడా? కనబడకపోతే తర్వాత బోర్డు చూసుకోండి. ఈ కొద్ది జీవితమే, ఇంత జీవితంలో కొద్దిగేమో ఆత్మీయ జీవితం ఉంటుంది, మరికొంతేమో శరీరాశులు ఉంటుంది, మరికొంతేమో లోకం ఉంటుంది,
మరికొంతేమో పాపంతో కానీ ఇంకా ఇష్టానుసరమైన అవన్నీ కూడా ఉంటూ వస్తాయి. అంటే మనమందరం కూడా దైవ కృపను పూర్తిగా పొందుకోవట్లా. ఎంతవరకు పొందుకుంటున్నామంటే నాకు తెలిసి 100కి ఎంత పొందుకుంటున్నామండి? 100కి 100కి 7% కూడా మనం దేవుని కృపను సంపూర్తిగా పొందుకోలేకపోతున్నాం. 100కి 7% కూడా దేవుని కృప ద్వారా మనం నింపబడతల్లా. మనం ఏదో దేవుని బిడ్డలకు ఉంటున్నాం, దేవుని బిడ్డగా జీవిస్తున్నాం, దేవుని బిడ్డలు అనుకుంటున్నాం, మందిరంకి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, వెళ్తున్నామే. కానీ 100కి 7% కూడా, కనీసం 100కి 5% అన్నా కూడా దేవుని కృప ద్వారా, దైవ కృప ద్వారా మనం నింపబడలేకపోతున్నాం. కారణం ఏంటి? మరి వాళ్ళు అందరికి అధికముగా, అంటే 100కి 100% వేసుకోండి, అవునా? అధికంగా అంటే ఇంకెక్కువే ఉందని అర్థం. సో ఒక 100కి 100% వేసుకుందాం. 100కి 100% వారిలో దైవ కృప అధికంగా ఉన్నప్పుడు, దైవ కృప ఉన్నప్పుడు మరి మనలో ఏంది? మనలో 100కి 5% కూడా లేదు. అందుకే దైవ కృప అన్నది మనలో లేదు. ఎందుకు లేదు మనలో అంటే, మనం ప్రభు కంటే ఎక్కువ కూడా లోకానికి ఎక్కువ స్థానం ఇస్తాం, శరీరానికి ఎక్కువ స్థానం ఇస్తాం, ఇంకా ఈ లోకం మాలిన్యానికి ఎక్కువ స్థానం ఇస్తాం. ఇంకా చూసినట్టయితే ఈ లోకంలో ఉన్న వాటికి ఎక్కువ స్థానం ఇస్తాం, కానీ ప్రభువుకి ఎక్కువ స్థానం ఇవ్వాలి. కానీ అపోస్తులు ప్రభువుకు మాత్రమే స్థానం ఇచ్చారు, ప్రభువుకే స్థానం ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి దైవ కృప అధికముగా ఉంది. మన మీద దైవ కృప ఎందుకు లేదంటే, మనం ప్రభువు కంటే కూడా మనకే ఎక్కువ స్థానం తీసుకుంటాం. ప్రభువుని లాస్ట్ స్థానంలో పెడతాం, మనం మొదటి స్థానంలో ఉంటాం. అందుకే దైవ కృప మనకు లేదు. అపోస్తులు చూసినట్టయితే వారి జీవితాల్లో వారు దైవ కృప వారికి అధికంగా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ప్రభువుకు స్థానం ఇచ్చారు, ప్రభు మీద ఆధారపడ్డారు, ప్రభువుకు మాత్రమే వాళ్ళు స్థానం ఇచ్చిన వారు ఉంటారు. సో కాబట్టి వారిలో ఉన్న దైవ కృప వారిని ప్రకాశింపేదిగా చేసి అపోస్తుల 10 నక్షత్రాల్లో ఉండటానికి అర్హతను కూడా ఇచ్చిందిగా ఉంటుంది. వారు ఆ 10 నక్షత్రాలుగా ఉండడానికి కారణం, వారు దేవుని ప్రభు ద్వారా ఏర్పరచబడ్డారు. ప్రభు ఆశపడిన పస్కా పండుగలో వారు కూడా ఆశపడే, ప్రభు మనపూర్వకంగా కోరుకున్న పస్కాలో వారు పూజించిన వారు ఉంటారు. ప్రభువు ద్వారా దైవ కృపనే అధికంగా పొందిన వారు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ 12 నక్షత్రంలో ప్రకాశించే వారు ఉంటున్నారు. ఇక నాలుగో కోణం చూద్దామండి. అపోస్తుల కార్యములు 4వ మాట, అపోస్తుల కార్యములు 4:33. 4వ మాట అపోస్తుల కార్యములు 4:33. అపోస్తుల కార్యములు 4:33. ఇదియుగాక అపోస్తులు ఏం చేశారండి? సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 4వ మాట ఏంటంటే, వారు అపోస్తుల 12 నక్షత్రాల సూచనగా ఉండటానికి మరొక కోణం ఏంటంటే, బహు బలముగా ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారంట. ఏం చేశారండి? బలముగా. చూడండి, ఒక మాటలో చెప్పాల్సిన విషయం ఏంటంటే, వారి గురించి చూసుకున్నట్టయితే వారు చాలా ఎన్నో పరిస్థితుల్లో కూడా ఎత్తు వచ్చారు. ఎన్నెన్నో పరిస్థితుల్లో వాళ్ళు కలిగి ఉంటూ, ఎన్నెన్నో పరిస్థితుల్లో కూడా వాళ్ళు నడుస్తూ వెళ్ళిన వారు ఉంటారు. అపోస్తులు ఎన్నో పరిస్థితుల్లో కూడా వెళ్ళారు. కానీ వారు ఎన్ని పరిస్థితుల్లో కూడా వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తున్నారండి? బహుబలముగా ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్తూ వస్తున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా, వాళ్ళకు మరణమే వచ్చే పరిస్థితులు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎన్ని పరిస్థితులు వారి జీవితాలకి ఎంతగైతే వస్తున్నాయో అంత బలముగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అందుకే అపోస్తుల 12 ఆ నక్షత్రాల సూచనగా ఉండటానికి ఒక అవకాశం ఉంది. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు బలముగా ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. భూమి మీద నాకు తెలిసి యేసు ప్రభు వారు స్వరక్తం ద్వారా కడగబడిన వారిలో, ఆయన శరీరంలో మనం చేర్చబడిన వారిలో, ఆయన పునరుద్ధానం గురించి బలంగా సాక్ష్యం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే అధికమైన రీతిలో యేసు ప్రభు వారి శిష్యులు తప్పక మరెవరు లేరు. బలముగా అంటే వారి జీవితాల్లోకి ఏ పరిస్థితి ఎదురైనా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి పరిస్థితి వారి జీవితాల్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి? పరిస్థితుల వైపు చూడుకోకుండా, పరిస్థితులు తీసుకొస్తున్న మనుషుల వైపు చూడుకోకుండా,
పరిస్థితుల వైపు చూడకోకుండా ప్రభు వైపు చూసి వారు ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే పొందుకుని ఉన్నారో, ఏదైతే ప్రభు ద్వారా చూశారో, ఏదైతే ప్రభు ద్వారా కలిగి ఉన్నారో ఆ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు 12 అపోస్తుల పని నక్షత్రాలకు సూచన ఉండడానికి ఒక రీజన్ ఏంటంటే వారు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గట్టిగా బలంగా సాక్ష్యం ఇస్తున్నారంట. చూడండి ఏమందండి, బహు బలముగా ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారంట. అంటే యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం, యేసు ప్రభు వారు ఇలా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఇదిగో యేసు ప్రభు వారు మనందరి కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని ఆయన పునరుద్ధానం గురించి ఏం చేస్తున్నారు? బలముగా, మామూలుగా కాదు, బహు బలముగా ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తున్నారట. అందుకే అపోస్తుల యొక్క జీవితాల్లో, అపోస్తుల 12 నక్షత్రాల్లో సూచన కొనడానికి కారణం ఏంటంటే వారు బహు బలముగా ఆయన పునరుద్ధానం గురించి ఏం చేస్తున్నారండి? సాక్ష్యం ఇస్తున్నారు. ఈరోజు చూడండి, మనం ఆ సాక్ష్యం ఇచ్చేది ఉందా? అసలు మనకే పునరుద్ధానం ఉందా లేదో డౌట్తో ఉన్నాం. ఇంకా ప్రభు పునరుద్ధానాన్ని ఏం ప్రచురం చేస్తాం మనం చెప్పండి? మనకే పునరుద్ధానం ఉందా లేదో భయంతో ఉన్నాం. అసలు మనమే పునరుద్ధానంలో పాలు పంపులు పొందుతాం లేదా? మొదటి పునరుద్ధానంలో పాలు పంపుల వాళ్ళుగా కలిగిన వారు ధనులు, వీరు క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు రాజ్యం వెళుతున్నారు. అసలు ఆ రాజ్యం వెళ్ళడానికి మనకు పునరుద్ధానం ఉందా లేదో కూడా మనకు డౌట్గా ఉంది. ఎందుకంటే మన జీవితం హస్తగతంగా ఉంది కాబట్టి, మన దేవుళ్ళు చక్కగా లేం కాబట్టి, ఆత్మీయంగా లేం కాబట్టి, విశ్వాస జీవితంలో నిలకడగా లేం కాబట్టి, విశ్వాస క్రైస్తవ యాత్ర జీవితంలో నిలకడగా లేం కాబట్టి అసలు మనకు పునరుద్ధానం ఉందా లేదో కూడా డౌట్లో ఉండం. కానీ అపోస్తులు చూడండి, వారు ఏ పునరుద్ధానాన్ని అయితే చూశారో, ఏ పునరుద్ధానంకి అయితే ప్రభు కలుగుతూ వచ్చిందో, ఏ పునరుద్ధానాన్ని అయితే వారు కనులారో చూడగలుగుతూ వచ్చిన అనుభవం ఉందో, అంటే ప్రభువుని చూశారు కదా వాళ్ళు. ప్రభు అంటాడు, నన్ను ముట్టుకోడకడి, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదంటాడు. అంటే ప్రభువుని చూశారు, ప్రభు కూడా వారు కనపరుచుకున్నాడు ఆయన పునరుద్ధానం వచ్చినప్పుడు. ఆ వారు ఏ పునరుద్ధానుడైన ప్రభువుని చూశారో ఆ పునరుద్ధానం గురించి బహు బలముగా సాక్ష్యం ఇస్తున్నారు. అంటే వారు చూసిన ఆ బహు బలమైన పునరుద్ధానం గురించి, మరణపు వేదన నుంచి, మరణము నుంచి, ఆ మరణం బంధించాలనుకున్న మరణపు వేదన నుండి కూడా తొలగించబడి పునరుద్ధానుడిగా ప్రభు లేచాడు. మరణమే ఇప్పుడు అందరినీ బంధించి వేస్తుంది, తిరిగి లేకపోకుండా. ఆ బంధించి వేస్తున్న మరణాన్ని కూడా ఓడించి అపోస్తలుల పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 55 వచ్చిన 56 వచ్చిన చూడగా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని సవాలు విసిరిన వాడుగా ప్రభు యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతూ వస్తున్నాం. అంటే బంధిస్తున్న మరణం, బంధకాల్లో పెడుతున్నటువంటి మరణం, మానవుని బంధించి మానవుడు మరణంలో నుండి తిరిగి లేవలేనటువంటి స్థితిలో బంధించినటువంటి మరణాన్ని కూడా ప్రభు జయించి పునరుద్ధానుడిగా లేచాడని, మరణాన్ని కూడా ఓడించాడని, అంత బలవంతుడని ఆయన పునరుద్ధానం గురించి బహు బలముగా సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టే వారు ఏం చేయబడుతున్నారు? వాళ్ళు ఏం చేయబడుతున్నారండి? ఆ 12 నక్షత్రాల్లో సూచనగా ఉండటానికి వాళ్ళు అర్హులుగా ఉంటున్నారు. ఇదన్నో మాట 4. 5వ విషయాన్ని చూద్దామా రండి. 5వ మాట చూస్తున్నట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 18 వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 18వ వచనము మరియు 29వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 18వ వచనము మరియు 29వ వచనము. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో మాట అండి ఇది. 5వదిగా చూసినట్టయితే ఇంకో 10 నిమిషాలు ముగిచ్చేద్దాం, 10-15 నిమిషాల్లో. సో 5వ మాటను మనం దేవుని వాక్యం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? 5వదిగా అపోస్తుల గురించి ఒక మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చింది? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మనం చూసినట్టయితే 18వ వచనంలో ఏమనుందండి? అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని చెరసాల్లో ఉంచిరి. 29వ వచనం. అందుకు పేతురు అపోస్తులను మనుషులకే కాదు దేవునికి మేము లోబడే వాళ్ళం కదా. కానీ ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఈ అపోస్తుల యొక్క జీవితాన్ని చూసినట్టయితే 5వదిగా బలాత్కారంగా పట్టుబడినటువంటి వారు. అపోస్తులు ఏం చేస్తున్నారండి? బలాత్కారంగా పట్టుకుంటూ వస్తున్నారు. చాలామంది యొక్క జీవితాలు చూసినట్టయితే అపోస్తులు దేవుని గురించి ప్రార్థిస్తున్నందుకు, ఆయన పునరుద్ధానం గురించి తెలియపరుస్తున్నందుకు, దైవ కృప అధికంగా కలుగున్నందుకు,
ప్రభువుతో పాటు ఆయన పస్కాలో పాల్గొన్నారు కాబట్టి ప్రభు ద్వారా ఏర్పరచబడిన వారే ప్రభు కొరకే సాక్షులుగా ఉండి దేవుని సువార్తను ప్రకటించేవారు ఉన్నారు కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి అలాంటి అపోస్తులు ఏం చేస్తున్నారు? బలాత్కారంగా పట్టుకుంటున్నారు. సో బలాత్కారం అంటే ఏంటమ్మా? మన సండే కూడా నేను చెప్తూ వచ్చే తర్వాత అడిగితే చెప్పండి అని చెప్పి ఎవరు చెప్పలా. బలాత్కారం అంటే ఏంటి? అన్యాయంగా పట్టుకోవటం. ఇంకా సరే వచ్చే ఆదివారం వరకు మరలా చూసిరండి ఈసారైనా. కానీ దేవుని వాక్యం చూస్తుంటే బలాత్కారంగా చాలామంది అన్యాయం అనవచ్చు, లేదంటే ఏ నేరం చేయకపోయినా సరే, ఏ తప్పు చేయకపోయినా సరే, ఏ పొరపాటు చేయకపోయినా సరే వారిని తీసుకుని ఏం చేస్తున్నారు? వారు దేవుని సువార్తను మాత్రమే, దేవుని పరిచర్య, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మాత్రమే ప్రచురం చేస్తున్నప్పుడు వారిని పట్టుకుని చెరసాల్లో వేస్తున్న వారు ఉంటారు. అపోస్తులు వారు 12 నక్షత్రాల్లో ఉండటానికి గల సూచనలు ఏంటంటే, ఆ అపోస్తులు 12 నక్షత్రము సూచనగా ఉండటానికి గల 5వ కారణం ఏంటంటే వాళ్ళు బలాత్కారంగా పట్టుబడి ఏం చేస్తున్నారండి? చెరసాల్లో వేయబడుతున్నారు. పౌలు కూడా చూడండి, చెరసాల్లో వేయబడిన అనుభవం ఉందా లేదా? చెరసాల్లో వేశారు. పౌలు యొక్క స్థితిగతులు చూస్తే చెరసాల్లో ఎలా వేశారు తెలుసా? పౌలు కాళ్ళకి 2 చెక్కలు పెట్టారంట. ఏం పెట్టారు? చెక్కలు. ఎలాగూ అంటే కింద ఒక చెక్క, దానికి ఒక రౌండ్గా కోయబడి ఉంటుంది, పైన కూడా ఇంకో చెక్క. అంటే ఇట్లా మీకు అర్థమవుతుందండి? ఇలా ఉంటుంది రౌండ్గా. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? సారీ ఇట్లా చూస్తుంది, సగం చెక్క ఇది ఉందనుకోండి, ఒక సగం రౌండ్ ఏమో పై చెక్క ఉండిది, సగం రౌండ్ ఏమో కింద చెక్క ఉండిది. 2 కాళ్ళు దాంట్లో పెట్టి పౌలు అసలు కదలకోకుండా ఆ 2 చెక్కలను కలిపి లాక్ చేసేసి పెట్టేసేసారు. పౌలుకి చేతులకు కూడా భయంకరమైన స్థితిలో సంఖ్యలేసి బంధించారు, ఇటు కదిలిపోకూడదని. ఇప్పుడు 2 కాళ్ళకి కలిపి ఒకటే చెక్క, కానీ 2 కాళ్ళకి పైన ఒక చెక్క ఉంది, కింద ఒక చెక్క ఉంది, రెండింటికి హోల్ ఉన్నాయి కాబట్టి ఆ కాలుకి ఏం కాకుండా 2 కాళ్ళు ఆ చెక్కల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? పౌలు కదలాలంటే 2 కాళ్ళతో కదలలేడు కదా, తప్పించుకోవాలంటే అవకాశం లేదు కదా. అలా తప్పించుకోగలంత భయంకరమైన రీతిలో అపోస్తులు ఏం చేస్తూ వచ్చారండి? బలాత్కారంగా చెరసాల్లో వేస్తూ వచ్చారు. అంత భయంకరమైన రీతిలో. అదిగో చూడండి, దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఎంత బలాత్కారంగా అయితే ప్రభు నిమిత్తం వారు జీవిస్తున్నప్పుడు బలాత్కారంగా చెరసాల్లో పెట్టి చెరలో వేస్తూ వచ్చారు. ఆ చెరలో వేయబడిన వారు బలాత్కారం చేయబడిన వారు బలాత్కారంగా వారి జీవితంలో జరుగుతూ వచ్చింది కాబట్టి వాళ్ళు బలాత్కరించబడ్డారు కాబట్టి బలాత్కారంగా వారిని పట్టుకుని చెరసాల్లో వేశారు కాబట్టి ఆ ప్రభు కొరకే బలాత్కరించబడ్డారు, ప్రభు కొరకే చెరసాల్లో వేయబడడానికి ఇష్టపడినటువంటి అపోస్తులు వాళ్ళు బలాత్కరించబడిన జీవితాన్ని బట్టి కానీ, వాళ్ళు చెరసాల్లో పొందిన బాధలను బట్టి కానీ వారికి ప్రభు ఇస్తున్న ఘనత ఏంటంటే 12 నక్షత్రాల్లో తేజస్సు ప్రకాశించేటటువంటి నక్షత్రంగా వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు ప్రభు. ప్రకాశించే నక్షత్రాలుగా ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు ఆ 12 గురిని. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దామని. 6వ మాటను చూసినట్టే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40 వచనం. 40 అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40 వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40 వచనం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ఎన్నో మాట అండి ఇది. 6వదిగా చూసినట్టే ప్రభు నామాను బట్టి కొట్టించబడ్డారంట. ఏం చేయబడ్డారండి? ప్రభు నామాన్ని బట్టి కొట్టించబడ్డారు. ఆ మాట చూడండి ఎంత గొప్పగా ఉందో. యేసు ప్రభు నామమును బట్టి ఏం చేయబడుతూ వచ్చిందండి? యేసు ప్రభు నామం బట్టి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామమును కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించి మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినం దేవాలయంలో ఇంటింటను మానకు బోధించుచు యేసే క్రీస్తని ఏమన్నారు? వారిని మీరు యేసు ప్రభు నామాన్ని ప్రకటించకూడదని చెప్పారు, కొట్టారు. వాళ్ళని ఏం చేశారు? కొట్టారు. మీరు యేసు ప్రభు నామాన్ని ప్రకటించొద్దు, క్రీస్తు నామాన్ని మీరు ప్రకటించొద్దు, యేసే క్రీస్తు అని మీరు ప్రకటించకూడదని చెప్పని అపోస్తులను తీసుకుని వెళ్ళి కొట్టారు. ఏం చేశారండి? కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు? యేసు ప్రభు వారిని కొడితే ప్రభునామాన్ని యేసునామాన్ని బట్టి బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించబడినా వారు ఆ పరిస్థితిని ఏం చేస్తున్నారు? వారిని కొట్టిన స్థితిని కానీ
వారు ప్రభుని గురించి బోధించొద్దన్నటువంటి వారు బోధించొద్దన్న మాటలు వారికి చెప్పిన స్థితిని బట్టి కానీ వారు ఎలా ఎంచుతూ వచ్చారు అపోస్తులు? ఎలా ఎంచుతూ వచ్చారు? 41వ వచనం చూడగా, ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడిన వారే వారు సంతోషించుచు వారు మహాసభ్యత నుండి వెళ్ళిపోయిరి. ప్రజలు ఏం చేస్తున్నారండి? వాళ్ళని కొట్టించి, రేయ్ మీరు యేసు ప్రభు గురించి చెప్పారంటే మిమ్మల్ని చంపేస్తాం, మీరు యేసు ప్రభు గురించి చెప్పొద్దు ఇక్కడ నుండి, ఏనండి మీరు వెళ్ళిపోయినరా, మీరు యేసు ప్రభు గురించి చెప్పొద్దు, ఎక్కడ కూడా యేసు నామం గురించి ఎక్కడైనా చెప్పారా నేను మిమ్మల్ని చంపుతానని చెప్పి వాళ్ళని కొట్టి భయపెట్టారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? అయ్యో నన్ను కొట్టి భయపెట్టారు, అయ్యో ఇక నిండి నేను సువార్త ప్రకటించను, పరిచర్య చేయనని మూతి ముడుచుకుని వెళ్ళి ఇంటికాడ కూర్చుంటున్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇది గొప్ప భాగ్యం, మా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత, నా దేవుని కొరకు అవమానం పొందడానికి నా దేవుడు అనుమతించిన ఈ గొప్ప ధన్యత ఇది నాకు. అపోస్తులు ఎంత గొప్పగా ఇచ్చారు చూడండి. మనమైతే నా పిరికి పందలం, ముందరే పారిపోతాం. ఎవడన్నా వచ్చి సువార్త చేతితో కొడుతున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ మందిరం పరిచర్య జరుగుతుంది, ఎవడన్నా వచ్చి మందిరంలో ఆదివారం వచ్చి ఎవడన్నా చంపుతారు కొడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాము? మొదటే సేవకుని లోపల నెట్టేసి అందరూ బయటకు పారిపోతాం. ఎందుకని? అన్న సేవకుడు కదా, నువ్వు ముందుండాలన్న అన్నిట్లో, ఈయన అన్నిట్లో అవసరమైన అన్నింటిలో మొదలు పెట్టవు, ఎప్పుడు చేస్తాడా అనే దాంట్లో మొదలు పెడతాం. అన్న నువ్వు సేవకుడు కదా, ముందు ఉండాలి. ఇంక మనోళ్ళు అనేది ఏం తెలుసా, ఏదైనా మాటలో అవమానం తిట్లు వస్తే నువ్వు సేవకుడు కదా అన్న, నువ్వు భరించాలి. అది వాస్తవమే. రేపొద్దున ఎవడన్నా చంపడానికి వస్తే నువ్వే పారిపోతావు, సేవకుడినే నెట్టేస్తావు, వీడిని చంపుకో, మాకెందుకు ఈయన పాస్టర్ అని. కానీ అది గొప్ప భాగ్యంగా ఎంచుతున్నారు, గొప్ప భాగ్యంగా ఎంచుతున్నారు. కొట్టారు, అవమానపరిచిన కొట్టిన అపోస్తులు ఏమంటున్నారు చూడండి. అసలు వాళ్ళ మాటలు చూస్తే మనం బ్రతికేది ఒక బ్రతికేనా అనిపించింది. వాళ్ళు మాట్లాడిన మాటలు, వారు జీవించిన జీవితం చూడగా ఇప్పుడు మనం జీవిస్తుంది కూడా బ్రతికేనా, ఒక జీవితమేనని మనకే ఆ మాట ప్రశ్నించేదుకుంటుంది ఆ వచనం. ఏమంటున్నారు వాళ్ళు చూడండి. ఆ నామము కొరకు 41 వచ్చిన అపోస్తుల కార్యం 5:41, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారు సంతోషించుచు, ఎంచబడినందున వారు సంతోషించుతూ సభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు, మహాసభ ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయారంట. ఇది మనకు అవమానమే అనుకుంటున్నారా? ఈ అవమానం ఎలాంటిది? మనకి సంతోషమే. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని కొట్టేమో, వాళ్ళ భయపెట్టేమో, ఇక మీరు ఎవరు కూడా యేసు ప్రభు గురించి చెప్పొద్దని మనం భయపెట్టామని సంతోషిస్తుంటే వీళ్ళు ఎందుకు సంతోషిస్తున్నారు? మరి సభలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని భయపెట్టినందుకు సంతోషిస్తున్నారు, కొట్టినందుకు సంతోషిస్తున్నారు. మరి అపోస్తులు ఎందుకు సంతోషిస్తున్నారు? ఎందుకు సంతోషిస్తున్నారంటే ఆ నామమును బట్టి మనకు వచ్చిన అవమానం, క్రీస్తు నామమును ప్రకటించడం ద్వారా మనకు వచ్చిన అవమానాన్ని బట్టి సంతోషిస్తున్నారు. నా ప్రభు నామాన్ని ప్రకటించినందుకు నాకు అవమానం వచ్చింది, ఇది నాకు బహుమానమే, ఇది నాకు కిరీటమే, ఇది నాకు ఆశీర్వాదమే, ఇది నాకు దీవెనకరమైంది తప్ప మరొకటి కాదు. ఎలాంటిదండి? ఇది నాకు ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది, శ్రేష్టకరమైంది అని ఎంచారు. కాబట్టి వాళ్ళు 12 ఆ కరుణైన స్త్రీ తల మీద ఉన్నటువంటి, ఆ శిరస్సు మీద ఉన్నటువంటి ఆ యొక్క కిరీటానికి ఉన్న 12 నక్షత్రాలుగా సూచనగా వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు? ఆ 12 నక్షత్రాలుగా, ఆ ప్రకాశించే నక్షత్రాలుగా వాళ్ళు ఉంటానికి సూచన ఏంటంటే, వాళ్ళు ఉంటానికి సూచన కారణం ఏంటంటే వాళ్ళు అవమానాన్ని తట్టుకున్నారు. అందరూ కొట్టిన ప్రభు నామాన్ని బట్టి ఓర్చుకున్నారు. ప్రభు నామాన్ని బట్టి ఎవరెన్ని కొట్టినా, ప్రభు నామాన్ని బట్టి ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు మనుషులు కొట్టారు. అక్కడ చూడండి ఎంత గొప్ప మాట. 40 వచ్చింది ఏమని రాబడుతూ వచ్చిందండి? 40 వచ్చింది చూసినట్టయితే, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏం చేశారు? కొట్టించారంట. తర్వాత యేసు నామమును బట్టి మీరు బోధింపకూడదని చెప్పారు. వీటన్నిటిని బట్టి అపోస్తులు ఏమెంచుకున్నారు? ఓహో వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే మన ప్రభు కార్యం నా ఏళ్ళలో జరుగుతుందన్నమాట. ప్రభు మనతో ఉన్నాడు అనమాట. ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి ప్రభుని గురించి చెబుతున్నప్పుడు వాళ్ళు మనల్ని కొట్టారు. యేసు ప్రభు ముందరే చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడు. ఏమని చెప్పిదో వచ్చాడైనా? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడండి? ఇదిగో నేను లోకము జయించున్నాను, లోకం మీ శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకుని మొదలే చెప్పాడు కదా. అందుకు అపోస్తులు ఏం చేస్తున్నారు? ఓహో ప్రభు మనతో ఉన్నాడు, ఆయన లోకాన్ని జయించాడు, ఈ వస్తున్నటువంటి అవమానాలు, ఈ మనుషులు కొట్టినటువంటి విధానం ఇది గొప్పది కాదని చెప్పని తలంచుకోకుండా ముందున్న వాటి కొరకు వేగులు పడుతూ వారిని ప్రభు ఎలాగైతే 12 గోత్రాలు సూచనగా 12 నక్షత్రాలు సూచనగా పెట్టాడు, ఆ ధన్యతనే చూసుకున్నారు, ఆ శ్రేష్టకరమైన ప్రసన్నతనే, ఆ తేజస్సునే చూసుకున్నారు తప్పక భూమి మీద మనుషులు కొట్టి అవమానించిన స్థితిని చూడాలి. వాళ్ళు దేన్ని చూశారు? మరి వాళ్ళు చెప్పండి, దేన్ని చూశారు? ప్రభు పరలోకంలో వారికి ఇచ్చే ధన్యత, ప్రభు పరలోకంలో వారికి ఇవ్వబోతున్న ఆధిక్యత, ప్రభు పరలోకంలో వారికి ఇస్తున్నటువంటి శ్రేష్టకరమైన బహుమానం, ఆశీర్వాదాలను చూశారు తప్పక వాళ్ళు నన్ను కొట్టారా అన్న మాట, నన్ను అవమానించారే, క్రీస్తునామాన్ని బట్టి బోధించొద్దని చెప్పారే, భయపెట్టారే, ఆ భయపెట్టిన భయానికిను, వాళ్ళు కొట్టిన కొట్లో ఒక దెబ్బలకిను, వాళ్ళు అవమానించిన అవమానానికి
తలంచుల వాళ్ళు మరి దేన్ని తలంచారు? ఇది గొప్పదని ఎంచారు. ఇది గొప్పదని ఎంచారు. ఏది గొప్పదని ఎంచారు? ఏది గొప్పదని ఎంచారంటే ఆయన పరిచర్య, ఆయన సేవ, ఆయన కొరకై చెరసల్లో వేయబెట్టం, ఆయన కొరకై అవమానాలు పొందటం, ఆయన కొరకై మాటలు పట్టం గొప్పదని ఎంచారు. ఆయన కొరకు కొట్టబడ్డారు, ఆయన కొరకు అవమానాలు పొందారు, ఆయన కొరకు మనుషుల ద్వారా ఛేదరించబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనుషుల ద్వారా కొట్టబడిన వారు, మనుషుల ద్వారా అవమానించబడిన వారు, మనుషులే అసహించుకునే స్థితిలో, ఆ మనుషులు అసహించుకున్నటువంటి స్థితిలో కదా అసహించుకుంటున్నటువంటి మనుషులను చూస్తున్నాం. ఆ అసహించుకోబడినటువంటి మనుషులు, ఆ కొట్టబడిన వారు ఇప్పుడు ఎలా ఉండాలని? అపోస్తులు 12 మంది 12 నక్షత్రాలకు సూచనగా ఉంటారు. చూసారా ఎంత గొప్ప ధన్యత! మహిమగల సంఘం అంటే ఏదో రక్షించబడ్డాం, మార్మోస్ పొందాం, బాప్తిసం పొందాం అంటే మహిమగల సంఘం కాదు. మహిమగల సంఘం అంటే రక్షణ, మార్మోస్, బాప్తిసం పొందాము మేము మహిమగల సంఘం అనుకోవాకండి. మహిమగల సంఘం అంటే ఏంటి? ఇది మహిమగల సంఘం అంటే. అసలైన మర్మాలు ఏంటంటే ఇది మన బ్యాచ్లు కొంతమంది ఉంటారు, ఇలా తెలిసినవి అంటే తెలుసా? ఆదివారం ఆరాధన, బల్లలో పాల్గొంటాం. ఇంకేం తెలుసు అక్క? వదిలే, మనకు ఆ మాటలు వద్దు అక్క, అవి వద్దులేండి. సో మనలో తెలిసింది ఏంటి అంటే ఆదివారం బలలో పాల్గొనటం, ఇంకా ఆరాధన చేయటం. ఆరాధన చేస్తేనే మహిమగల సంఘం అనుకుంటారు, బలలో పాల్గొనటమే మహిమగల సంఘం అంటారు. ఇదేనా మహిమగల సంఘం అంటే? ఇది మహిమగల సంఘం అంటే. అసలైన మహిమగల సంఘం అంటే ఏంటి? ఇది బలలో పాల్గొన్నాము, ఏదో ఆరాధన చేసామంటే అది కాదు మహిమగల సంఘం అంటే. అంటే ఆ స్థితిలో ఉండి కాపాడుకుంటూ ఈ జీవితాన్ని కూడా కలిగి ఉంటే మహిమగల సంఘం. ఆరాధించినంత మాత్రం మహిమగల సంఘం కాదని నేను అన్నాను, కానీ ఆరాధించినా ప్రభు వల్ల పాల్గొన్నా ఈ ధన్యతలు మనలో ఉండాలి. అపోస్తులు లాంటి ధన్యతలు ఉంటేనే కదా మహిమగల సంఘంగా మనం చేయబడేది. ఈ ధన్యతలు లేకుండా ఆదివారం వచ్చానే ఆరాధన చేసి ఆదివారం వచ్చే బలలో పాల్గొంటా. ఎప్పుడు వార కార్యక్రమాలకు రాని వాళ్ళు ఆదివారం వచ్చి పెద్దగా ఆరాధన చేస్తారు దేవుణ్ణి. ఎందుకో మరి ప్రభా ఈ వారం మొత్తం నేనే వచ్చాను అన్నట్టు. నువ్వు ఏడొచ్చా? సంఘ ప్రార్థనకు రావు, బైబిల్ స్టడీకి రావు, ఉపవాస ప్రార్థనకు రావు, ఆదివారం వచ్చి ప్రభువాని పెద్దగా ఎలుగెత్తి ఆరాధన చేస్తావు. ఎందుకు నీ ఆరాధన? వార కార్యక్రమాలు అన్నిటికీ డొమ్మాలు కొడతావు, ఆదివారం ఒక్కరోజు వచ్చి ఆరాధన చేస్తే దేవుడు మహిమ పొందుతాడా? నీ కష్టాలను బట్టి, నీ శ్రమను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ ఇబ్బందులను బట్టి నువ్వు మందిరానికి రాలేకపోయావు అంటే అది సెకండ్ ఆప్షన్. అన్ని అవకాశాలు దేవుడిచ్చి అంత ఆరోగ్యం కూడా ఇచ్చాడు. నీకు అనారోగ్య పాలే మంచాన పడే స్థితి ఏమి లేదు కదా, రోగాల చేత మంచాన పడే స్థితి ఏమి లేదు కదా, మరీ మంచంలోనే బాత్రూమ్ కూర్చునే స్థితి మనకుందా? మంచంలోనే టాయిలెట్ పోసే స్థితి మనకుందా? మంచంలోనే పడి ఉందా? మంచం నుంచి బయటికి రాలేని స్థితి ఉందా? ఎవడైనా లేపితే తప్ప లేకలేని స్థితి మనం ఉన్నామా? ఆరోగ్యవంతులుగానే ఉన్నాగా. మరి మందిరానికి రావడానికి ఏంటంట బాధ? ఏంటి బాధ? దేవుడు ఒకరోజు మంచాన పడేస్తే అప్పుడు తెలిసింది మనకు బతుకు. ఈరోజు మందిరానికి వెళ్ళాలి, నన్ను లేపేవాడు ఎవడన్నా ఉంటాడా? ఈరోజు నన్ను మందిరానికి తీసుకెళ్తానికి ఎవడన్నా ఉంటారా అని అప్పుడు ఎత్తుక్కోవాలి. సమయం ఉన్నప్పుడు ఎవరికి బుద్ధి రాదు, సమయం పోయినప్పుడే బుద్ధి వచ్చింది. అప్పుడు నువ్వు బుద్ధి తెచ్చుకున్న పనికిమాలిన రీతిలో తప్ప ఉపయోగపడేది కాదు అది. అపోస్తులు లాంటి జీవితం కలిగి ఉన్నప్పుడే మహిమగల సంఘం. వాడు చూడండి, ప్రభు నామను బట్టి కొట్టినా కనుక ఆ కొట్టిన దెబ్బలను తట్టుకుంటున్నారు. ఇంకేం చేస్తున్నారండి? మీరు యేసు ప్రభు గురించి ప్రకటించొద్దన్నా కానీ అది గొప్ప భాగ్యమని ఎంచారు. ఏ భాగ్యమని ఎంచారు? ఈ లోకంలో ఎందరికో లేని భాగ్యము ప్రభు కొరకే దెబ్బలు తినే ధన్యత. ఎందరికో లేని భాగ్యం ప్రభు నామమును బట్టి ప్రకటించే ధన్యత ప్రభు మాకు ఇచ్చాడు. ఈరోజు మేము కొట్టబడ్డామంటే, ఈరోజు ప్రభు నిమిత్తమే అవమానించబడుతున్నామంటే ఇది మా ధన్యత. ఆహా, ఇది నా గొప్ప భాగ్యము. ఇది నా గొప్ప ధన్యత, ఇది నా గొప్ప భాగ్యము. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత ధన్యత దేవుడు మాకిచ్చాడని అపోస్తులు ఆనందభరితులు అవుతున్నారు. ఏమవుతున్నారు? ఆనందభరితులు అవుతున్నారు. ఇంకా అపోస్తుల గురించి ఒక మాట చెప్పమంటారా? ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? మనకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్పమంటారా? ఎక్కడన్నా సపోజ్ మందిరం నుండి బయటికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, మందిరం నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ కొంతమంది ఉంటాం. సరే, నేను కొన్ని విషయాలు చెబుతా, అందరి గురించి కాదు. ఒక 4-5 డైమండ్స్ దేవుడు పరలోకం నుండి ఆడ పడేసాడు అనుకో భూమి మీద. లైట్లు అందరూ మీ మొహానికి చూపించుకోండి. ఇప్పుడు నాకు అర్థమైంది. 4-5 డైమండ్స్, నా మొహం కాదు మీకెళ్తే 4-5 డైమండ్స్ ప్రభు మనం మందిరం నుండి వెళ్ళేటప్పుడు ఆడ పడేసాడు అనుకోండి. చీకట్లో వేసాడు, అవి తళతళ మెరుతున్నాయి అనుకో. ఇప్పుడు 4 డైమండ్స్ 4 చోట్ల పడి ఉంటాయి. అవి నలుగురికి దొరికినాయి. నలుగురికి వేరు వేరు భాగాలు నలుగురికి దొరికినాయి. చూశారు, తీసుకున్నారు. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు చెబుతారు లేదా? చెప్పండి. అబద్ధం చెప్పరు. చెబితే వాళ్ళు కూడా అడుగుతారుగా భాగస్వామి.
ఆ డైమండ్కి ఏదైనా అమ్మితే వచ్చే డబ్బులు వాళ్ళు కూడా అడుగుతారు కదా. అందుకేమంటాం, దొరికినాయి అని చెప్పు. అది అమ్మిన తర్వాత ఏదైనా అవకాశం ఉంటే చెప్తామేమో, కానీ డబ్బులు ఆడి నుంచి వచ్చినంటే చెబుతారు ఎవరైనా. ఏదో చెబుతామని అంటున్నారు కానీ నిజంగా దొరికితే అసలు చెప్పరు. ఎందుకు చెబుతారు? చెప్పరు. ఏమన్నా చెబుతారా? దాచుకుని వెళ్ళిపోతారు. ఎందుకని? అమ్మో డైమండ్ దొరికింది ఇది అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముకోవడానికి పెట్టుకుంటారు తప్ప, అన్న ఇది నాకు దొరికిందని సేవకుడు ఇదిగో దొరికింది తీసుకొని ఎత్తారా? పొరపాటు ఇంకెవడేమన్నా ఉంటే గౌకనే కాలు పెట్టి దాన్ని పక్కన పెడతాం, మళ్ళీ వచ్చి ఎత్తుకుని తీసుకెళ్తాం చీకట్లో వచ్చి. అది మన జీవితాలు. వాటి కొరకే మనం ఎంచుకోబడుతున్నాం. వాటిని ఎంచుకుంటూ వస్తున్నాం. కానీ అపోస్తులు ఎలాంటి వారంటే ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత నాకు కావుంది, ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత నాకు ఉంది. ఏంటా ధన్యత అంటే ప్రభు కొరకు నేను దెబ్బలు తిన్నా, ప్రభు కొరకు నేను అవమానాలు పొందుతూ వస్తున్నా, ప్రభు కొరకు అవమానించబడుతున్నా. ఈ ప్రపంచంలో ఎందరికో లేని ధన్యత మాకు మాత్రమే ప్రభు ఇచ్చాడు. ప్రభా, దీనికి మమ్మల్ని పాత్రులుగా చేసినందుకై చూడండి. ఆ కొట్టబట్టని పాత్రులుగా దేవుడు చేశాడంట, అవమానించబట్టని పాత్రులుగా ప్రభు చేశాడు, ఆ నిందించబట్టని ప్రభు పాత్రులుగా చేశాడు. ప్రభా, మేము ఈ కొట్టబట్టానికి అవమానించబట్టని పాత్రులుగా మమ్మల్ని నువ్వు ఎంచినందుకు మేము సంతోషిస్తున్నాం ప్రభు అన్నారే కానీ మూతి ముడుచుకుని ఏడ్చిన వాళ్ళు ఉంటారా? అది అపోస్తులు 12 ఆ కిరీటం మీద 12 నక్షత్రాలు ఉండడానికి కారణాలు, ఒక సూచన మనకు ఉంటారన్న దానికి సూచన కారణాలు ఇవే. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఆ దెబ్బలు తింటానికి ప్రభు మమ్మల్ని ఎంచాడు పాత్రులుగా ప్రభు నిమిత్తమని ఘనంగా సంతోషిస్తున్నారు. ఈరోజు సంతోషించేవాడు ఎవడైనా ఉంటాడా? నాకు తెలిసి చాలామంది ఉన్నారు సువార్థికుల్లో. ఒక టీం అయితే హెబ్రోన్లో ఉంది. ఏంటి ఆ టీం? ఎవరు ఆ టీం అంటే ఏంటో కదా, ఎవరు ఆ టీం అంటే సువార్థికుల్లో దైవప్రసాద్ అన్న టీం ఉంది. అంటే సిస్టర్స్ చేస్తారు, వాళ్ళు డోర్ టు డోర్, వాళ్ళ గురించి కాదు. దైవప్రసాద్ అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తారు, నేను వాళ్ళ గురించి ఎప్పుడు చూడలేదు. ఈ నేను చూసిన వాళ్ళు చెబుతున్నా. అంటే వేరే వాళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడట్లేదు, ఎవరి గురించి తక్కువగా కూడా నేను చెప్పట్లా. ఎందుకంటే హెబ్రోన్ నుంచి దాదాపు 4-5 టీంలో ఎక్కువ టీంలు సువార్త చేసేవాళ్ళు ఉంటారు. కానీ నేను సువార్తలో ఉండి ఆ సువార్తలో నుండి సువార్త ప్రకటిస్తూ ఆ టీంలో నుండి దేవుని సేవకు ఎంతోమంది వచ్చారు. ఆ సువార్తను ప్రకటిస్తూ ఆ టీంలో నుండి, దైవప్రసాద్ అన్న టీంలో నుండి దేవుని సువార్త ప్రకటిస్తూ సువార్తకి వెళ్తూ యవనస్తులు సువార్తలోనే సువార్త చేస్తూ ఉన్నప్పుడే ప్రభు మాట్లాడితే ఆ ప్రభు పిలుపుని బట్టి ఆ సువార్త టీంలో నుండి సేవకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు. వారిలో నేను ఒకడిని. అయితే ఇక్కడ నేను ఆ టీం గురించి ఎందుకు చదువుతున్నా అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు పూర్తిగా, నేను దాంట్లో ఉన్నాను కాబట్టి నాకు దాని గురించి తెలుసు. మిగతా వాళ్ళు వాళ్ళ అనుభవాలు దేవుళ్ళు వాళ్ళకి తెలుస్తాయి. అయితే వాళ్ళు సువార్తకి వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్ చదువుతున్నా. హనుమకొండ సువార్తకి వెళ్తే ఇక అదే నేను చాలా అనారోగ్యానికి ముందర వెళ్ళినటువంటి సువార్తకి అదే. ఆ తర్వాత అనారోగ్య పాలవుతూ వచ్చా. అంటే సువార్తకి వెళ్ళినందుకు కాదండి, కొన్ని పరిస్థితులను బట్టి. ఆ సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చారు ఏదో మాట్లాడుతూ ఉంటే నేను కూడా అక్కడ ఉన్నాను. నా దగ్గరకు వచ్చారు. ఆ బుక్స్ అవన్నీ తీసేసుకుని హనుమకొండ చౌరస్తాలోనే అవన్నీ తీసేసుకుని చింపేసి పిచ్చి చేస్తున్నారు. ఇంతలోకి ఒక వ్యక్తి వచ్చి దైవప్రసాదాన్ని కొట్టాడు. ఎవరిని కొట్టాడు? దైవప్రసాదాన్ని కొట్టాడు. ఆయన కొట్టిన తర్వాత నేను ఆయన వెనక చూస్తానే ఉంటాను, నన్ను కూడా కొట్టేశాడు. ఏం చేశాడు? నన్ను కూడా కొట్టాడు. ఇంకా నన్ను కూడా కొడితే అసలు నాకు కొట్టాడన్న విషయం 1 నిమిషం 2 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది. ఓహో, ఆయన నన్ను కొట్టాడా అని. అంటే అంత స్పీడ్లో దెబ్బ తగిలేసింది, నాకేం అర్థం కాల. తర్వాత కొంతసేపటికి అర్థమైంది, చెంప మీద కొట్టాడు. ఇక చూస్తుంటే దైవప్రసాదాన్ని కొడతానే ఉంటారు. ఆయన వధించబడిన గొర్రె పిల్ల వధువుకు తేబడి ఎలా మౌనంగా బొచ్చు కత్తిరించువా అనేది మౌనంగా ఉన్నాడో, అంటే యేసు ప్రభు ఎలా మౌనంగా ఉన్నాడో అలా మౌనాన్ని వహించడానికి ఇష్టపడి నేను కనులారా చూసా. ఇలా మౌనంగా ఉండి వాళ్ళ కొడతంటే తల కింద వేసుకుని మౌనంగా ఉన్నాడు. నా హృదయంలో నుండి బాధ, వేదన, ప్రభా, నీ పరిచర్య చేస్తున్న పరిచారకులు, నీ సువార్త చేస్తున్న సువార్థికులకి ఇంత అవమానాలు ఏంటి ప్రభా అని లోపల అనుకున్నా. మరలేమనుకున్నా అంటే ఇది బహుమానమే కదా, ఇది ఆశీర్వాదమే కదా. నిజంగా నేను చెబుతున్నా. అంటే వేరే టీంలో నేను వెళ్ళి సువార్త చేయలేదు, కానీ ఒక దైవప్రసాద్ అన్న టీంలో నేను చేశాను. చెప్పగలుగుతా, వారు పొందుతున్న అవమానాలకి మేము పాత్రులుగా మమ్మల్ని ప్రభు చేశాడని సంతోషిస్తున్నారు ఆ టీం. ఎన్నోసార్లు సిటీలో కూడా దరిదాపు లాస్ట్ క్రిస్మస్ టైంలో 100 ప్లేసుల్లో సువార్త చేశారు వాళ్ళు. ఎన్ని ప్లేసుల్లో? భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నేటి దినాల్లో కూడా 100 ప్లేసుల్లో సువార్త చేశారు. ఎంత ఘనమైన రీతిలో అంటే అద్భుతం. నేను కూడా 2-3 చోట్లకి వెళ్ళొచ్చా. ఇక్కడ చింతల దగ్గర ఆ ప్రాంతాలకి, కుత్బుల్లాపూర్ అటు వెళ్ళొచ్చు సువార్తకి. ఇప్పుడు ఫోన్ చేసేవాడు, మహిమదాస్ ఇదిగో పలానా ఏరియాకి వస్తాం. మన ఏరియాకి వస్తే ఫోన్ చేస్తాడు, ఎట్లా వస్తున్నాం మహిమదాస్ అని. నేను ఏమంటానంటే ప్రభు కొరకు తమను ఖైదానం చెల్లించుకుని
ఏమనుకుంటున్నా ఎంచుతున్నారు? అపోస్తులు మమ్మల్ని దీనికి దేవుడు పాత్రుడుగా ఎంచాడు అని చెప్పి సంతోషిస్తున్నారు. నాకు వేరే టీముల గురించి నాకు తెలియదు, వారి గురించి నేను తప్పుగా అంటలేదు, తెలియదు కాబట్టి వారి గురించి నేను చెబుతలేదు. కానీ ఒక దైవప్రసాద్ అన్న టీం ముట్టికి, ఎందుకంటే దైవప్రసాద్ అంటే ఆయన గణపరుస్తలేను నేను, దేవుడు ఆయనకిచ్చిన ప్రణాళిక, ఆలోచన, ఆ సువార్త చేయాలన్న భారంలో ఆ అవమానాలు, ఆ నిందలను వాళ్ళు ఎలా ఎంచుతున్నారంటే, ఇది ప్రభు మాకు బహుమానకరంగా మారుస్తున్నాడు, ప్రభు కొరకు ఈ నింద, ఈ అవమానం, ఈ దెబ్బలు పొందే ధన్యత ప్రభు ఇచ్చాడని సంతోషిస్తున్నారు. అది అపోస్తుల యొక్క జీవితం. అందుకే వాళ్ళు ఆ కనడైన స్త్రీ తల మీద ఉన్నటువంటి 12 నక్షత్రాలకి సూచనగా ఉన్నారని నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇది. వారి జీవితాల్లో ప్రభు కొరకు కొట్టబడుతున్నారు, వారి జీవితాల్లో ప్రభు కొరకు అవమానించబడుతున్నారు, వారి జీవితంలో ప్రభు కొరకు నిందించబడుతున్నారు. అది వాళ్ళు ఎలా ఎంచుతున్నారు? అది దీనికి మమ్మల్ని పాత్రులుగా ప్రభు చేశాడని సంతోషిస్తున్నారు. ఈరోజు నేను దెబ్బలు తినడానికి, ఈరోజు నేను అవమానం పొందడానికి, ఈరోజు నేను గాయాలు పొందడానికి దేవుడు నన్ను ఎంచాడని అపోస్తులు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. విచిత్రం ఏంటంటే, విషాద కాదేంటో చెప్పమంటారా? ఈ రోజుల్లో సంఘముల్లో డబ్బు కోసం కొట్లాడుకుంటున్నారు. ఎవరు? విశ్వాసులే. ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు, ఘనతల కోసం కొట్లాడుకుంటున్నారు, స్టేజీ మీద కనబడాలని కొట్లాడుకుంటున్నారు, స్థానం కోసం కొట్లాడుకుంటున్నారు. నేను కనబడాలి, నేను పాట పాడాలి, నేను వాక్యం చెప్పాలి, నేను ప్రార్థన చేయాలి, నేనే 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 అనే దానికోసం విశ్వాసులు కొట్లాడుకుని చేస్తున్నారే తప్పక, ఈ కొట్లాటలో బాధే ఉంటుంది తప్పక సంతోషం లేదు. ఎందుకంటే మన స్వార్థం కోసం కొట్లాడుకునే వాటిలో. కానీ అపోస్తులు ప్రభువు కోసం కొట్టించబడ్డారు, ప్రభు నామాన్ని బట్టి అవమానించబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏమనిస్తున్నారు? ఇది మమ్మల్ని ఈ యొక్క దెబ్బలు తినటానికి, ఇట్లా అవమానించబడటానికి ప్రభువు మమ్మల్ని ఎంచాడు కాబట్టి మేము సంతోషభరితులమవుతున్నారు, మేము సంతోషిస్తున్నాం. ఎవరికో ఇస్తాడు అనుకున్నాం, ఈ ధన్యత మాకే ప్రభు ఇచ్చాడు అని సంతోషిస్తున్నారు. అది అపోస్తులు 12 ఆ నక్షత్రాల సూచనగా ఉండటానికి రీజన్ ఇదే. నేను అనుకుంటున్నా విధానం ప్రకారం దేవుడు నాకు బయలుపరిచింది ఇదే. వాళ్ళు ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఎలా ఉండారండి? ఆ 12 నక్షత్రాల సూచనగా ఉన్నారు. 7వదిగా చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే అండి, హింస కలిగినప్పుడు అందరూ ఏం చేశారు? పారిపోయారు. కానీ అపోస్తులు ఏం చేయలేదు. సో 7వ మాట ఏంటంటే, చూడండి, అపోస్తులు 12 నక్షత్రాలకు సూచనగా ఉండడానికి కారణం ఏంటంటే ఇదే 7వ మాట. ఏంటి? మనం చూసేదంటే దేవుడు మనకు బయలుపరిచిన దాంట్లో వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం. కొంతమంది కొన్ని రీతిలో దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ రోజులో మనకు బయలుపరిచిన దాన్ని ఏంటంటే, హింస కలిగినప్పుడు అందరూ చెదిరిపోయారంట. ఏం చేశారు? అందరూ చెదిరిపోయారు. అంటే ఏంటి? అందరూ పారిపోయారు. సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అందరూ ఏం చేశారు? అందరూ చెదిరిపోయారు, పారిపోయారు, ఒక మాటలో చెప్పాలంటే. కానీ అపోస్తులు ఏం చేస్తున్నారు? చెప్పండి, అపోస్తులు ఏం చేస్తున్నారు? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. అంటే పారిపోయారు. ఎటువంటి పారిపోయారు? ప్రాణాలు కాపాడుకోవడానికి. అక్కడ యేసు ప్రభు నమ్మిన వారిని, యేసు ప్రభునందు విశ్వసించిన వారిని, యేసు ప్రభుని గురించి ప్రకటించే వారిని ప్రజలు చంపేస్తున్నారని చెప్పని, ప్రజలు కొడుతున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారని చెప్పని ఇప్పుడు ప్రజలు ఏం చేశారు? సంఘం అంతా కూడా పారిపోయారు, చెదిరిపోయారు, ఎటువంటి చెదిరిపోయారు, పారిపోయారు. కానీ అపోస్తులు ఏం చేశారు? అది వాళ్ళు 12 నక్షత్రాలుగా ఉండటానికి ఒక అవకాశం ఏంటంటే ఇదే. వారి జీవితాల్లో అందరూ ఏం చేస్తూ వచ్చారండి?
సంఘంగా చేయబడిన ప్రతి ఒక్కడు నేను సంఘము నేను కట్టాను, నా ద్వారా 10 మంది వచ్చారు, నేను మాత్రమే సంఘానికి పునాదేశాను అన్నవాడు అందరూ కూడా పరవశిని పాడుకుంటే ప్రాణాలు కాపాడుకోవడం పరిగెత్తారు. మరి అపోస్తులు ఏం చేస్తున్నారండి? అక్కడే ఉండిపోయారు. హింసని భరించి లేదా హింసని ఎదుర్కోవడానికి ఇష్టపడారు తప్పక దానిలో నుండి పారిపోవడానికి వాళ్ళు ఇష్టపడారు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నానని ప్రభు అన్నాడా లేదా? ఖచ్చితంగా అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, జనులు మిమ్మల్ని హింసిస్తారు, కానీ మనుషులు మిమ్మల్ని హింసించినప్పుడల్లా మీరు సంతోషించుడి, మీ ఫలం పరలోకమందు అధికమవుతుంది. ఇప్పుడు అపోస్తులు ఎలా ఉంటారు చూడండి. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోధే సమర దేశాలు పారిపోయారు. మరి అపోస్తులు ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. పారిపోలే వాళ్ళు. ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి తప్ప పారిపోలా. చూడండి, అందరూ హింసను చూసి ఆ భయముతో ఈ పౌలైనా ఇంకో పరిచయులైనా శాస్త్రులైనా ఎవడో ఒకడు వచ్చి చంపేస్తాడో మనం ప్రభువుని నమ్మినందుకని పారిపోయి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. అవునా? ప్రాణాల కోసం కాపాడుకోవడానికి పారిపోయారు. కానీ అపోస్తులు ఏం చేశారండి? హింస కలిగినప్పుడు సంఘంగా చేర్చబడిన ప్రతి ఒక్కడు పారిపోయి ఉన్నాడు. కానీ అపోస్తులు మాత్రము అక్కడే ఉండారు. వాళ్ళు అసలు పారిపోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే అది సంఘం గుర్తెరగల, అపోస్తులు గుర్తెరిగారు. సంఘము గుర్తెరగల. అపోస్తులు కూడా ఒకప్పుడు గుర్తెరగని వారు ఉన్నారు. ప్రభు మాట్లాడాడు పేతురుతో, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అన్నాడు. ఏదో మోగదేయం బట్టి ఉన్న పిల్లవాని తండ్రి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చి అది అవలేదన్నప్పుడు యేసుప్రభు ఆ దెయ్యాన్ని వదిలించినప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారు ఏకాంతంగా వచ్చి, అయ్యా ఇది మా వాళ్ళ ఎందుకు కానీ నీ వాళ్ళ ఎందుకని? ఉపవాస ప్రార్థన మీలో లేదు. ఇప్పుడు అనుభవాలు వచ్చేసినాయి, అవిశ్వాసం పోయింది, అపనమ్మకం పోయింది, రామటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్న అనుభవంలోకి ఇప్పుడు అపోస్తులు వచ్చేసారు. నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే, ఈ హింస ప్రభు నిమిత్తం వస్తే మేలే, ఇది హింస పొందడానికి ప్రభు నన్ను ఎంచాడు, ఈ హింసలో నా ప్రాణం పోయినా నాకు మేలే. చూడండి అపోస్తులు ఎంత గొప్ప ధన్యతలోనికి వచ్చారు. అపోస్తులు ఓరకనే అపోస్తులుగా ఎంచబడ్డ వాళ్ళు ఓరకనే అపోస్తులుగా ఎంచబడ్డ క్రైదనం చెల్లిస్తున్నారు. వాళ్ళు ఎంతో అనుభవాలు కూడా వెళ్తున్నారు, ఎంతో ఖైదనం చెల్లించారు కాబట్టి అపోస్తులు అని పిలువబడుతున్నారు. వాళ్ళు మనం కాదండి, వాళ్ళు అపోస్తులు పిలువబడుతున్నారు. చూడండి, హింస కలిగినప్పుడు పారిపోవడానికి ఇష్టపడ్డారా? పారిపోలా. ఇప్పుడు చూడండి, మనం సువార్తకి వెళ్తాం, ఎవడైనా వచ్చి కొడతానికి వచ్చాడు అనుకోండి, ఒకళ్ళని నిద్ర పట్టుకున్నాడు అనుకోండి, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? 100% చేసే పని అదే, ఖచ్చితంగా పారిపోతారు. అంటే మన సంఘం కాబట్టి మనం పారిపోతున్నాం, అపోస్తులుగా లేము. అపోస్తులు ఏం చేస్తున్నారు? నిలవబడుతున్నారు దేవుని కొరకు. చావు అయితే లాభమే ప్రభు నిమిత్తమైతే, బ్రతుకు లేదా క్రీస్తే, చావైతే లాభమే. బ్రతుకుంటే క్రీస్తు కొరకు, చావైనా క్రీస్తు కొరకే కదా, ఏదైనా నాకు మంచిదే. చూడండి అపోస్తుల తీర్మానం ఎంత గొప్పదో. ఆ తీర్మానం మనకు లేవు కాబట్టి సముద్రంలో ఉండ ఓడలాగా పడవలాగా ఉండ మనం ఎటు కొట్టబడి ఎటు మునిగిపోతామో తెలియని స్థితిలో ఉన్నాం. మన జీవితంలో ఏంటంటే ఆ తీర్మానాలు మనకు లేవు. ఏం తీర్మానం లేవు అంటే ఎవరిని చంపమని కాదు, మనం క్రీస్తు కొరకై, క్రీస్తు నిమిత్తమై హింసించబడి క్రీస్తు కొరకై జీవించడానికి మనం తీర్మానం చేసుకోలేకపోతున్నాం. చెదరగొట్టబడిన వారుగా, పారిపోయేవారుగా, చెదిరిపోయేవారుగా ఉంటున్నాం, విడిచి పారిపోయేవారుగా ఉంటున్నాం, కానీ క్రీస్తు కొరకై నిలబడలేకపోతున్నాం. చూడండి, సంఘానికి హింస కలిగినప్పుడు అందరూ ఆ హింస నుండి కాపాడబడటానికి ఏదో కొద్దిగా గొప్ప తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు తప్పక అపోస్తులు పారిపోలా. వాళ్ళు నిలబడ్డారు. ఒకవేళ హింస మాకు వచ్చినా దీంట్లో నుంచి ప్రభు మమ్మల్ని తప్పించగలడు. ఎందుకు? ఆల్రెడీ పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తప్పించలా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలోనే కదా పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? సంఘం అంతా పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థించగా, 5వ అధ్యాయం కాదు, అపోస్తుల కార్యం చూస్తే ఏం జరుగుతూ వచ్చిందండి? సంఘము అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థించగా చెరసాల్లో నుండి బయట రాబడుతూ వచ్చాడు. అంటే ఎంత గొప్ప ధన్యతలోనికి పేతురు జీవితంలో వచ్చిందా లేదా? అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అపోస్తులు వారి జీవితాల్లో చాలా గొప్ప ధన్యతలో, చాలా గొప్ప అనుభవంలో ప్రార్థించిన వారు ఉంటూ వస్తున్నారు. కాబట్టి ప్రియులారా, అపోస్తుల యొక్క ప్రార్థనలో అపోస్తులు నిలబడినటువంటి విధానం చూడగా ఏం జరుగుతూ వచ్చిందండి? దేవునికి మహిమ వచ్చింది. దేవునికి మహిమ వచ్చిందిగా ఉంది. అందుకే మనం గమనించాల్సిన కొన్ని అంటే, మనం కూడా అపోస్తుల లాంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎప్పుడైతే అపోస్తుల లాంటి జీవితం మనం జీవిస్తామో అప్పుడు మన జీవితం ఎంతో ధన్యకరమైనది ఉంటుంది. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చూడగా
అపోస్తులైన పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. వేయబడిన ఏం జరుగుతూ వచ్చిందండి? సంఘం అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేసింది. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఆ ప్రార్థన దేవుడు అన్నాడు. అంటే వారి జీవితాలు చూడండి, హింస కలిగిన పారిపోవడానికి ఇష్టపడాల. ఇది ప్రభు కొరకు నేను హింసించబడటానికి ఇష్టపడుతున్నా. ఎలా హింసిస్తున్నారు ప్రభు కొరకు అంటే తర్వాత నెక్స్ట్ వర్తమానంలో మీకు చెప్తా. అపోస్తులు 12 వాళ్ళు ఎలా హింసించబడి చనిపోయారు అన్నది తర్వాత మీకు నెక్స్ట్ తర్వాత మీకు ఒక్కొక్కరి గురించి చెబుతా. అంటే 12 మంది ఉంటారు. 12 మంది గురించి మహిమగల సంఘంలో క్లియర్గా మీకు అర్థమైంది. అపోస్తులు ఎలా చనిపోతూ వచ్చారు, ఎలా హింసించబడ్డారు, ఎలా బాధపరచబడతారు, ఎలా పడతారు కదా, ఎలా బాధపరచబడ్డారు, ఎలా పరిచయం చేశారు, క్లియర్గా మీకు చెప్తూ వస్తాను. నాకు తెలిసినంత వరకు దేవుడు నాకు బయలుపరిచింది. ప్రియులారా చూడండి ఎంత గొప్ప ధన్యత. అపోస్తులు 12 నక్షత్రములకు సూచనగా ఉండడానికి కారణం ఏంటంటే హింస కలిగినప్పుడు సంఘంగా చేర్చబడిన వారు పారిపోయారు, కానీ అపోస్తులు ఎలా ఉండరు? నిలబడి ఉండరు. వాళ్ళు హింస కలిగినప్పుడు నిలబడి ఉంటారు కాబట్టి ఆ 12 నక్షత్రాలు సూచనగా ఉండాలని చెప్పుకోవచ్చు. తర్వాత 12 ఏం చేస్తున్నారు? పరలోకంలో 12 గుమ్మాల పైన 12 సింహాసనముల పైన వాళ్ళు ఆసీనులుగా ఉంటున్నారు. హింస కలిగినప్పుడు తట్టుకున్నారు కాబట్టి భూమి మీద వాళ్ళు హింస పొందినందుకు ప్రభు ఏం చేస్తున్నాడండి? పరలోకంలో ఆయన నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం, ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి 12 గుమ్మాల్లో ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క అపోస్తులను కూర్చోబెడుతున్నాడు. రా నా అపోస్తులుడా, నా సహోదరుడా, భూమి మీద హింసించబడ్డావు, పారిపోయిన వారు పారిపోగా మీరు నా కొరకై హింస కలిగినప్పుడు ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు నా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ 12 సింహాసనం ఒక్కొక్క సింహాసనాన్ని మీరు స్వాధీనపరచుకోండి అని 12 సింహాసనాలు ఇచ్చేసేసాడు. ఇప్పుడు అపోస్తులు ఎట్లా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు భూమి మీద అవమానాలు నిందించబడి హింసించబడి ఉంటారు. పరలోకానికి వెళ్తే వాళ్ళు ఎలా ఉండరు? మనం తలెత్తుకుని చూడాలి వాళ్ళని. వాళ్ళు పరలోకములో దేవుని సింహాసనం మీద కూర్చున్నారు. 12 గుమ్మములకి 12 గోత్రికుల పేర్లు ఉండే, ఆ 12 గుమ్మాల పైన 12 సింహాసనాలు ఉండే, ఆ సింహాసనాల మీద 12 అపోస్తులు కూర్చున్నారు. వీళ్ళు కదా నక్షత్రాల సూచన తేజస్సుగా ఉండవారంటే ఇది. ఇలాంటి వాళ్ళే మహిమగల సంఘం అంటే 12 అపోస్తులు లాంటి జీవితం. ఆ 12 మంది అపోస్తులు 12 నక్షత్రాల సూచనగా ఉంటారు. అపోస్తులు లాంటి జీవితం జీవించిన వారే మహిమగల సంఘం. ఆ కన్నడ స్త్రీ జీవితంలో కనపడుతుంది అది. ఆ మహిమగల సంఘమే ఒకరోజు దేవుని రాజ్యంలో మహిమతో నింపబడి ప్రకాశించేది ఉంటుంది. చాలా మహిమగల సంఘముగా మనం ఉండాలి. అపోస్తులు లాంటి జీవితం కలిగిన వారేమి మహిమగల సంఘముగా మనం సిద్ధంగా ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరలా చెప్తున్నా, దయచేసి మీరు ఎవరో కూడా బైబిల్ స్టడీ మిస్ అవ్వద్దు. ఒక్కరోజు మిస్ అయినా పోయినట్టే. ప్రార్థన రండి ఎలిసా అటిఎం ప్రార్థన చేసుకుందాం. మీ ఇష్టం ఎవరికైనా. సుబ్బారావు ప్రార్థన చేయండి. ప్రార్థన చివరి ప్రార్థన ఇది, తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా దైవకృప అందరికీ తోడుగా ఉంది. అలానే ప్రభు నామం బట్టి వాళ్ళు పుట్టినా సరే ఏకీకరిస్తని చెప్పారు ప్రభు. చివరిగా హింస కలిగినప్పుడు కూడా అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు సంఘము నుండి ఈ కొరకు సాక్ష్యం చెప్తున్నారు ప్రభు. ఇవి మేము విన్న వాక్యము మేము గ్రహించి మా హృదయంలోకి మేము తీసుకెళ్ళి వాక్యాన్ని ఇంటికెళ్ళి కూడా చదివి ఎటువంటి లోకానుసారం కాకుండా వాక్యానుసారంగా వెళ్ళాలని పదే మీరు సేవ చేసి కనపరుస్తూ ఉండాలని ఆమేన్. తొట్టెలు కొని మనం కాపాడుటకును తన మహిమ ఎదుట మహా ఆనందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేర్చేరి వచ్చిన వారికి సార్వత్రిక సంఘానికి దైవ వాక్యమైన ప్రజలకి వాక్యం కలిగిన మనమును ఈ అపోస్తులు లాంటి జీవితం కలిగి ఆ 12 నక్షత్రాల సూచన కొన్న అపోస్తులు లాంటి జీవితం మనమును కలిగి ఈరోజు దేవుని రాజ్యంలో సంపూర్ణమైన మహిమగల సంఘముగా ప్రవేశించి బహుమానం పొందినట్లు ప్రభు కృప ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం మహిమగల సంఘముగా ప్రభు మన నుంచి మహిమార్థమై మహిమగల సంఘముగా పరలోక రాజ్యంలో ప్రవేశింపజేసే ధన్యత క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.